క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 64. యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న హితబోధ వీక్షకులందరికీ యేసుప్రభు వారి శ్రేష్టమైన నామంలో శుభములు. ప్రతి మంగళవారం లాగా కాకుండా ఈ వారం ఒక స్పెషల్ ఎపిసోడ్ గా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. గతంలో 2 సార్లు మేము స్పెషల్ ఎపిసోడ్ గురించి చెప్పి ఆ విధంగా చేసిన సందర్భాలు 2 ఉన్నాయి. అంటే స్పెషల్ ఎపిసోడ్ కేవలం ఒక స్థానిక సంఘము లేదంటే ఒక క్రిస్టియన్ గ్రూప్ వాళ్ళ కోసం మాత్రమే చేసేటువంటి ఎపిసోడ్. అది లైవ్ కార్యక్రమం కాదు, ముందుగానే వాళ్ళతోటి రికార్డ్ చేసి ఏదైనా ఒక మంగళవారం దాన్ని ప్రసారం చేయడం జరుగుతుంది. సో ఈ వారం కూడా అటువంటి ఒక స్పెషల్ ఎపిసోడే గనక లైవ్ చాట్ లో నుంచి కానీ జూమ్ లో నుంచి కానీ క్వశ్చన్స్ తీసుకోబడవు. సో దయచేసి వీక్షకులంతా ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తూ ఈ రోజుటి కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దయచేసి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించాలని మనవి చేస్తాం. మహోన్నత దయగల తండ్రి, కృపగల ప్రభువా, మొత్తం తెలుగు క్రైస్తవ సమాజంలోని అనేకులకు అనేక సంఘాలకు చెందిన వారందరికీ ప్రభు ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా ఉంచుతూ వస్తున్నారు. గడిచిన వారంలన్నింటిలో అన్ని ఎపిసోడ్స్ లో అందరి బట్టి మీకు 2 కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాము. అయితే ప్రత్యేకంగా ఈ రోజు మాత్రం ఒక స్థానిక సంఘానికి ప్రభువా, అందులోని విశ్వాసులు వారు అడిగే ప్రశ్నలకు జవాబులు ప్రభు వారు పొందుకోగలగటానికి ఆ రీతిన ఆ సంఘానికి, ఆ స్థానిక సంఘానికి ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీరు కృప చూపించండి. పివు గారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. మీ జ్ఞానం చేత నింపమని, మీ నోటి మాటలు ఆయన మనసులో పెట్టి మీరు ఆయనను వాడుకుంటురమ్మని, మీ వాక్యానుసారంగా జవాబులు చెప్పడానికి కృప చూపించమని, ప్రశ్న అడిగే వారిని కూడా ప్రభావ చక్కగా సిద్ధపడి రాగలగటానికి మీరు సహాయం చేస్తున్నామని యేసునామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పివు గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ రోజుటి స్పెషల్ ఎపిసోడ్ బోధన నుంచి సత్య సువార్త సంఘము అనే సంఘానికి చెందినటువంటి వారు కోసం నిర్వహించబడుతున్నటువంటి ఎపిసోడ్ ఇది. ఆ సంఘానికి నేనే సంఘ కాపరిగా ఉంటాను. నా పేరు పాస్టర్ యశ్వంత్ కుమార్. సో మా సంఘం కొరకు, మా స్థానిక సంఘం కొరకు ఈ హితబోధ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా హితబోధ టీం ని సంప్రదించినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఈ రీతిన మా కొరకు ఈ స్పెషల్ ఎపిసోడ్ ని చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా హితబోధ టీం వారందరికీ బిబు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘంలోని వారు అనేక సార్లు ఈ కార్యక్రమంలోని ప్రశ్నలు, బిబు గారు చెప్పిన జవాబుల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. వారు స్వయంగా అడిగినటువంటి వాటి గురించి, అలాగే వేరే వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు నేర్చుకున్న విషయాల గురించి మా కాన్వర్జేషన్స్ లో వస్తూ ఉంటుంది. ఎంతగానో ఈ కార్యక్రమాన్ని బట్టి మా స్థానిక సంఘంలోని విశ్వాసులంతా మేము బ్లెస్ చేయబడుతూ ఉన్నాము. అందుని బట్టి దేవుడికి నిజంగా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. సో ఈ అవకాశాన్ని బట్టి కూడా ప్రభువుకి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రారంభించుకునే ముందు మా సంఘ విశ్వాసులందరికీ కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తెలియపరుస్తూ ఉన్నాను. బోధన్ నుంచి సత్య సువార్త సంఘము వారులోని విశ్వాసులందరూ జాయిన్ అయి ఉన్నారు కనుక, సో ఈ ఊరుకు సంబంధించిన వివరాలు ఇంకా ప్రతి ఒక్కరు తెలియజేయని అవసరం లేదు. కేవలం మీ పేరు మాత్రం చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. అలాగే ఒక వ్యక్తికి 2 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా, క్లుప్తంగా, సూటిగా మీ ప్రశ్న అడిగే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా వివరాలు కావాలంటే విభు గారు అడిగి తెలుసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా జాన్సన్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్ అన్న. నా పేరు జాన్సన్. నేను మాది రుద్రూరు. మేము సత్య సువార్త సంఘం నుంచి మాట్లాడుతున్నాను. అయితే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం యాజ్ అ క్రిస్టియన్ మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చా? దాంట్లో స్పెసిఫిక్ గా కేక్ కటింగ్ అనేది మనం చేస్తా ఉంటారు కదా బయట జనరల్ గా, అది మనకు యాక్సెప్టబులా, నాట్ యాక్సెప్టబులా అకార్డింగ్ టు బైబిల్ అనేది ఫస్ట్ క్వశ్చన్. మంచి ప్రశ్న అడిగారు జాన్సన్. దేవుని వాక్యంలో మనము ఇద్దరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని గురించి చదువుతాం. ఒకటి ఆదికాండంలో ఫరో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్టుగా మనం చదువుతాము. అలాగే సువార్త గ్రంథాల్లో హేరోదు తన బర్త్డే జరుపుకున్నటువంటి ఒక సందర్భాన్ని గురించి మనం చదువుతాం. దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఇది యూదుల మధ్యలో మొదటి నుంచి, అంటే దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి వారి మధ్యలో మొదటి నుంచి ఈ ఆచారం ఎక్కడ ఉన్నట్టుగా మనకి దాఖలాలు ఎక్కడ లేవు. లేఖనాల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి దాఖలాలు లేవు. యూదుల ప్రవక్తల జన్మదినాన్ని కూడా వాళ్ళేమి ఒక పండుగగా లేకపోతే ఒక సెలబ్రేషన్ గా జరుపుకున్నటువంటి దాఖలాలు ఏమి మనకి లేఖనాల్లో ఎక్కడ కనబడదు. కాబట్టి లేఖన ఆధారంగా బర్త్డేస్ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. అయితే ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నటువంటి నియమాన్ని బట్టి దేవుడు మనకి ఉనికి కల్పించి ఈ లోకంలోనికి తీసుకొచ్చినటువంటి ఆ దినాన్ని ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో తప్పేమీ లేదు. అది ఏ దినం గురించి అయినా సరే.
అది ప్రత్యేకంగా మన జీవితంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దినం కాబట్టి దాని గురించి మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో తప్పేమీ లేదు అని నేను అనుకుంటున్నాను దేవుని వాక్యపు వెలుగులో. అయితే మనము గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ బర్త్డేకి సంబంధించి అన్య దేవతలకు వాళ్ళు చేసినటువంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి. అంటే అన్య దేవతలకు గ్రీక్ సాంప్రదాయంలో కావచ్చు, రోమన్ సాంప్రదాయంలో కావచ్చు, చాలా ప్రాచీన పద్ధతులు కొన్ని ఇప్పటికీ కూడా మనం ఆచరించే వాటిలో ఉన్నాయి. అందులో కేక్ కటింగ్ అనేది, కేక్ కట్ చేసుకొని తినడం పాపం అని ఎవరు చెప్పరు. కేక్ మనం తయారు చేసుకోవచ్చు. తిరుపతిలో లడ్లు పంచుతారు కాబట్టి మనం లడ్లు పంచిపెట్టకూడదు అన్నది కాదు ఇక్కడ మన కాన్సెప్ట్. కానీ కేక్ కట్ చేసేటటువంటి విధానంలో ఆ మూన్ షేప్ లో కేక్ ఉండి దాని మీద క్యాండిల్స్ పెట్టి దాన్ని సెరమోనియల్ గా కట్ చేయడం అనేది మూన్ గాడ్ ని, అంటే చంద్ర దేవతను ఆరాధించేటటువంటి ఒక కల్ట్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రాక్టీస్. సో ఎగ్జాక్ట్ గా అదే పద్ధతిలో సెరమోనియల్ గా మనం కేక్ కట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అన్యజనులకు వారు చేసినట్టుగా మీరు చేయకండి అన్నటువంటి నియమాన్ని బట్టి అలా మనం చేయకుండా మనం మామూలుగా కేక్ పంచాలనుకుంటే ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటున్న వ్యక్తి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అది కట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం తప్పు కాదు. కానీ సెరమోనియల్ గా కేక్ కటింగ్ చేయడం అనేది మన క్రిస్టియన్ పద్ధతుల్లో ఎక్కడ లేదు. అంటే మీరు యూదా రచనలు చదివినా లేదా ఎర్లీ క్రిస్టియన్ రైటింగ్స్ చదివినా, అంటే ఎర్లీ ఫస్ట్ 3-4 సెంచురీస్ లో ఉన్నటువంటి రచనలు చదివిన, చర్చ్ ఫాదర్స్ రాసినటువంటి రచనలు చదివిన, క్రైస్తవ సాంప్రదాయంలో, యూదా సాంప్రదాయంలో ఎక్కడ కూడా బర్త్డేస్ అన్యులు జరుపుకున్నటువంటి విధానంలో జరుపుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కనబడవు అన్నమాట. లేఖనాల్లో కానీ లేఖనేతర రచనల్లో కానీ. అంటే నాకు తెలిసి నేను స్టడీ చేయగలిగినంత పరిధిలో నేను మాట్లాడుతున్నాను. అంతకు మించి ఏమైనా ఉంటే నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంతలో మాత్రం లేఖనాల్లో అయితే ఖచ్చితంగా ఎక్కడా లేవు. అలాగే లేఖనేతర రచనల్లో కానీ కూడా యూదా మరియు క్రైస్తవ సాంప్రదాయాల్లో ఇది పాటించినట్టుగా ఎక్కడ మనకు కనబడదు. కాబట్టి అన్యులు చేసినటువంటి విధంగా ఇప్పుడు కూడా మనం కేక్ కటింగ్ గురించి, దాని ఆరిజిన్స్ గురించి చదివితే ఇంటర్నెట్ లో మామూలుగా సెర్చ్ చేసినా అది పేగన్ ఆరిజిన్ అన్నటువంటి మాట మనకు చాలా ఖచ్చితంగా కనబడుతుంది. రీసెర్చ్ చేసి రాసిన వాళ్ళు చాలా మంది రాశారు. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు ఆదికాండము 40వ అధ్యాయం 22-23 వచనాలకు వ్యాఖ్యానం రాసినప్పుడు కూడా కొన్ని డీటెయిల్స్ అక్కడ రాయడం జరిగింది. ఫరో జన్మదినం సందర్భంలో కొన్ని డీటెయిల్స్ వ్యాఖ్యానంలో కూడా రాయడం జరిగింది. ఒకసారి చదివినా కొంచెం క్లారిటీ మనకు వచ్చే అవకాశం ఉంది జాన్సన్ గారు. సో మీరు ఒకసారి అది చదివిన తర్వాత మళ్ళీ మీకు ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అది చేయొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది క్రిస్టియన్స్ మధ్యలో కూడా చాలా కామన్ గా ఒక ఆచారంగా మారిపోయింది. అందరూ చాలా కామన్ గా చేస్తున్నటువంటి ఒక విషయం. ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి ఇది అన్యాచారం అని చెప్తే అది చాలా రిపల్సివ్ గా అనిపిస్తా ఉంది కొంతమందికి. దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కాకపోతే మనము ఏది చేసినా దేవుని వాక్యాధారంగానే చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని విషయాల్లో రాజీ పడకుండా జాగ్రత్త పడ్డాం. అంటే ఎస్పెషల్లీ అది అన్యాచారం అని తెలిసినప్పుడు అది అన్యాచారం ఎందుకు కాదో చెప్పి చేసుకుంటే పర్వాలేదు. కానీ అది అన్యాచారమే అయినా మనకు పర్వాలేదు అన్న స్టాండ్స్ లో మాత్రం ఎవరు అది సెలబ్రేట్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. సో దేవుని వాక్యం అనుమతించే ఏ విధానంలో అయినా సరే, ఏ దినం గురించి అయినా మన దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. అందులో తప్పేమీ లేదు. ఎస్ జాన్సన్ గారు, మీరు మీ రెండో ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా రక్షించబడ్డ ఒక విశ్వాసకి మనం థియాలజీ లేదా దైవశాస్త్రాన్ని ఏ విధంగా నిరూపించగలము అనేది నా సెకండ్ క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న అడిగారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థియాలజీ అంటేనే దేవశాస్త్రపరమైనటువంటి విషయాలు కేవలం బైబిల్ కాలేజ్ లో చదివే బైబిల్ విద్యార్థుల కోసమని అనుకుంటారు. కానీ వాస్తవానికి ప్రతి క్రైస్తవుడు ఒక బైబిల్ విద్యార్థి. ఖచ్చితంగా బైబిల్ విద్యార్థిగా మనం ఉండాలి. అలా అయితేనే యేసుక్రీస్తు ప్రభుకి మనం నిజంగా శిష్యరికం చేయగలుగుతాము అన్నటువంటి గ్రహింపులోనికి ఫస్ట్ మనం రావాలి. అంటే మన విశ్వాసానికి అలాగే మన ఆచరణకు సంబంధించినటువంటి అన్ని విషయాలు లేఖనాల్లో మాత్రమే బయలుపరచబడ్డాయి. కాబట్టి వాటి గురించినటువంటి క్రమబద్ధమైనటువంటి ఒక అవగాహన ఉండడం అనేది చాలా అవసరం. లేఖనాల్ని క్రమబద్ధంగా నేర్చుకోవడమే థియాలజీ. దానికి ఒక పేరు పెట్టారు కాబట్టి అదొక సెపరేట్ బ్రాంచ్ ఆఫ్ స్టడీ, అది కొంతమందికి మాత్రమే పరిమితమైంది అన్నటువంటి అవగాహనలో మనం ఉండడానికి వీల్లేదు. సో ఏ విధంగా చేయాలి, ఇది ఎలా నేర్పించాలని మీరు అడిగారు, చాలా మంచి ప్రశ్న. అయితే మొట్టమొదటిగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, మనము కొత్తగా జన్మించినటువంటి ఒక వ్యక్తికి, అంటే కొత్తగా క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని తన రక్షకుడిగా అంగీకరించినటువంటి ఒక వ్యక్తికి శిష్యరికపు పాఠాలు మనం నేర్పించే కంటే ముందు కూడా ఫస్ట్ వాళ్ళకి బైబిల్లో ఉన్నటువంటి మూల పాఠాలు వాళ్ళు అర్థం చేసుకునే విధంగా క్రమబద్ధంగా బైబిల్ చదవడానికి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అంటే బైబిల్ ఎంత ఎక్కువగా చదివితే, బైబిల్లో ఉన్నటువంటి వివరాలు ఎంత బాగా వాళ్ళ మనసులో ఉండిపోతే అంతే ఎక్కువగా వాళ్ళు బైబిల్ పరంగా ఆలోచించడం అనేది అలవర్చుకుంటారు. అంటే లేఖనాల ప్రకారం ఆలోచించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏ అంశాన్ని గురించి అయినా నేర్చుకుంటున్నప్పుడు దీని గురించి అసలు బైబిల్ ఏం బోధిస్తుంది,
ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు దీని గురించి ఏం మాట్లాడుతున్నారో అది బైబిల్ కి తగినట్టుగానే ఉంది, బైబిల్ కి అనుగుణంగానే వీళ్ళు బోధిస్తున్నారా అన్నటువంటి విషయాల్ని పరిశీలించేటటువంటి ఆ స్థాయికి ఆ వ్యక్తి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా బైబిల్లో మనం గమనిస్తే బైబిల్లో 75-80% దాకా మనం మామూలుగా చదివితే ఎవరి సహాయం లేకుండా అర్థమైపోయేటటువంటి ప్యాసేజెస్ ఉంటాయి. చాలా సరళంగా రాయబడినటువంటి చాలా ప్యాసేజెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మంచి అవగాహన కలిగే విధంగా చదువుకోవడం, క్రమబద్ధంగా చదువుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి కొత్త విశ్వాసికి ఆ విషయంలో ప్రోత్సాహాన్ని ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అక్కడ నుండి ప్రారంభమవుతే ఆ తర్వాత కఠినమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అలాగే దేవుని గురించి, రక్షణ గురించి, మానవుని గురించి, పాపం గురించి, తర్వాత ఇంకా సిస్టమాటిక్ థియాలజీలో మనం ఒక 12 టాపిక్స్ దాకా ఐడెంటిఫై చేసి ఉంటాం, 12-14 సబ్జెక్ట్స్ దాకా. వాటిని చాలా కేర్ఫుల్ గా బిబ్లికలీ అధ్యయనం చేయడానికి అవసరమైనటువంటి రిసోర్సెస్ ఆ వ్యక్తికి అందజేసి అవి నేర్చుకోవడానికి మనం ప్రోత్సహించే వారిగా ఉండాలి. మనం కూడా నేర్చుకుని ఉండాలి. ముందు మనం ఇంకొకరిని ప్రోత్సహించే కంటే ముందు మనం కూడా నేర్చుకుంటూ మాదిరి కనబరిచే వారిగా ఉండాలి. మనం సిస్టమేటిక్ గా, డిసిప్లిన్ గా ఎంత బాగా నేర్చుకుంటామో అంతే బాగా మనల్ని వెంబడించే వాళ్ళు కూడా మన ద్వారా మేలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బైబిల్ క్రమబద్ధంగా చదవాలి. బైబిల్ కి సంబంధించినటువంటి థియోలాజికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్రమబద్ధంగా నేర్చుకోవాలి. అలా నేర్చుకునేలాగా మనం వారిని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి రిసోర్సెస్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి అర్థం కాని విషయాలు మనమే స్వయంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందుబాటులో ఉండడం కానీ ఇలాంటివి మనం చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ టీచ్ థియాలజీ టు న్యూ బార్న్ క్రిస్టియన్. జాన్సన్ గారు, మీ క్వశ్చన్స్ 2 ఆన్సర్స్ ఇవ్వండి అనుకుంటాను. ఇస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత జోసెఫ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. హలో అన్న, నా పేరు జోసెఫ్, నేను రుద్రుడు నుంచి. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్. ఇర్మియా చాప్టర్ 6:16 వర్స్, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని ఎడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు అన్న. ఈ టెక్స్ట్ లో మన పురాతన మార్గం ఉంది కదన్నా, అది దేనికి సంబంధించి మాట్లాడుతున్నారు? ప్లస్ కింద వీళ్ళు బెంజమిన్ వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, ఫాలో కాకుండా, అది కొంచెం చెప్తారా అన్న? షూర్. ఈ ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం ఏంటి అంటే, వాళ్ళు యెహోవా దేవుడిని విడిచిపెట్టి విగ్రహ సంబంధమైనటువంటి దేవతలకి పూర్తిగా తమను తాము అప్పగించుకుని సంపూర్ణంగా సత్య మార్గాన్ని తిరస్కరించినటువంటి ఒక సందర్భాన్ని గురించి మనం చదువుతున్నాం ఇర్మియా గ్రంథంలో. ఇర్మియా కాలంలోనే వాళ్ళు వాస్తవానికి దేవుడు వాళ్ళని చెరకి కూడా అప్పగించినట్టుగా, అంటే బబులోను చెరకి అప్పగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో అది రాబోతుంది, మీరు మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని యెహోవా వాళ్ళ చేతికి అప్పగిస్తాడు అనేటువంటి హెచ్చరికలు వాళ్ళకి ఇర్మియా ద్వారా, ఇంకా చాలా మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఇస్తూ వచ్చాడనమాట. అయితే ఇక్కడ ఆ సందర్భంలో పురాతన మార్గాలు అని దేన్ని అంటున్నారు అంటే, దేవుడు మొదటి నుంచి వారికి నేర్పిస్తూ వచ్చినటువంటి మార్గం. అంటే మోషే ద్వారా వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అప్పుడు నుండి దేవుడు వాళ్ళకి నేర్పించినటువంటి మార్గం ఏదైతే ఉందో, ఈ మార్గం నుండి మీరు కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోవద్దు, ఇదే మార్గంలో మీరు నడవాలి, ఇదే మార్గంలో మీరు నడవడానికి శ్రద్ధ చూపించాలి, అప్పుడు నేను మీకు అనుగ్రహించినటువంటి ఆ దేశంలో మీరు స్థిరంగా ఉంటారు, మీరు అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా అనుభవిస్తారు. ఎప్పుడైతే మీరు నా మార్గాన్ని విసర్జిస్తారో అప్పుడే నేను కూడా మిమ్మల్ని విసర్జిస్తాను అని దేవుడు మొదటి నుంచి వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడు. సో ప్రవక్తల ద్వారా, మోషే మొదలుకొని ప్రవక్తలందరి ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు నడవాల్సినటువంటి తిన్నని మార్గం ఏదైతే వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడో ఆ మార్గంలో నడవమని, అందులోనికి తిరిగి రమ్మని ఇర్మియా వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నాడు అనమాట. అవేంటో మీరు మర్చిపోయారు పూర్తిగా, దాన్ని పూర్తిగా మీరు విసర్జించేశారు, కాబట్టి అదేంటో అడిగి తెలుసుకోండి, దాంట్లో నడవడానికి మిమ్మల్ని మీరు మళ్ళీ సమర్పించుకోండి, దేవుని తట్టుకు తిరగండి అన్నటువంటి పిలుపునిస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా కఠినులు అయిపోయారు అని అంటే, మేము యెహోవా మాటను విసర్జిస్తాము, అసలు యెహోవా నామంలో మాతో మాట్లాడద్దు, మేము ఆయన మార్గాన్ని ఇష్టపడట్లేదు, కాబట్టి మేము ఆ మార్గంలో మేము నడవము, మేము ఎంచుకున్నటువంటి అన్య దేవతల మార్గంలోనే మేము కొనసాగుతాము అన్నటువంటి జవాబుని వాళ్ళు ఇవ్వడం. అందుకు ఫలితంగానే వాళ్ళు దాదాపుగా నాశనం చేయబడేంతగా శత్రువుల చేతికి అప్పగించబడ్డం అనేటటువంటిది తదుపరి మనం చదువుతా ఉన్నాం అనమాట. కానీ దేవుడు తన నమ్మకత్వాన్ని బట్టి ఇశ్రాయేలుని తన వాగ్దానం విషయమై కాపాడుతూ వచ్చాడు అనేది మనం అర్థం చేసుకుంటాం. జోసెఫ్ గారు, మీ క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయిందా? ఎస్ అన్న. మీరు మీ రెండో ప్రశ్న అడగచ్చారు. అన్న, ఇంకో క్వశ్చన్ నాది. మన ఆదాంకి అవ్వ ఇచ్చినప్పుడు మన పేరెంట్స్ ని విడిచిపెట్టి భార్యను హత్తుకొని అని ఉంది కదా అన్న. అవును. అది కాకుండా మళ్ళా ఇంకో సందర్భంలో మన కమాండ్మెంట్స్ లో మన పేరెంట్స్ కి మనం కేర్ తీసుకోవాలి అని కూడా ఉంది కదా అన్న.
అవును. సో ఇది ఒక రకంగా చాలా అంటే నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వీటి మీదకి వెళ్ళి ఇవి ఒకదానికి ఒక రకంగా కాంట్రాడిక్టింగ్ ఉన్నాయి కదా, మరి దీనికి నాకు ఒకవేళ ఇన్ ఫ్యూచర్ అడిగితే నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి? రైట్. సో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనును, వారిరువురు ఏక శరీరమై ఉంటారు అని అన్నప్పుడు దేవుడు కుటుంబ వ్యవస్థకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంటే వివాహం ద్వారా ఏర్పడినటువంటి ఆ నూతన కుటుంబము ఇండిపెండెంట్ గా ఉండాలి. అంటే తల్లిదండ్రుల పైన ఆధారపడేటటువంటి కుటుంబంగా కాకుండా వాళ్ళే ఇండిపెండెంట్ గా ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. భార్యాభర్తలుగా జతపరచబడి వీరిరువురు ఏకమని చెప్పబడినటువంటి వారి మధ్యలో ఇంకెవరి ప్రమేయం ఉండడానికి వీల్లేదు అన్నటువంటి నియమాన్ని నేర్పించడం కోసం దేవుడు ఆ మాట మొదట చెప్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దాని అర్థము తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి విసర్జించమని కాదు. అందుకే తల్లిని తండ్రిని సన్మానించడం అనే విషయంలో తల్లిని తండ్రిని సంరక్షించడం, వాళ్ళని పోషించడం, వాళ్ళకు ఉన్నటువంటి అవసరతలు, వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళని చూసుకోవడం అన్నటువంటి విషయాలు విసర్జించినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఖండించినట్టుగా, వారిని దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారిగా వారిని ఖండించినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 1-4 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో దాని గురించి మనం చదువుతున్నాం. అంటే ఎలా వాళ్ళు ఈ ఆజ్ఞను మీరడం ద్వారా దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారని ప్రభు వారి విషయంలో తీర్పు చెప్పాడో మనం చాలా ఖచ్చితంగా చూస్తా ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో ఉన్నటువంటి బాధ్యతను విస్మరించమని కాదు, తల్లిదండ్రులను విస్మరించమని కూడా కాదు. తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకోవడము అనేది కేవలం మ్యారేజ్ లో ఉన్నటువంటి యునిక్నెస్ ని చెప్పడానికి, ఆ తర్వాత వాళ్ళు మాత్రమే ఒక యూనిట్ గా ఉండాలి, వాళ్ళ మధ్యలో ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఒక ఫ్యామిలీగా ఎదిగేటటువంటి ఒక వాతావరణం ఉండాలి అన్నటువంటి మాత్రమే చెప్పబడి. ఎందుకంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ గా చూడాలి కాబట్టి రెండింటికి విధేయత చూపించే అవకాశం ఉందా ఒకే సమయంలో అంటే ఖచ్చితంగా ఉంది. సో ఎవరి ఇంటర్ఫియరెన్స్ లేకుండా నా కుటుంబాన్ని నేను పోషించుకోవడంతో పాటుగా అవసరతలో అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులను కూడా చూసుకోవడం సాధ్యమేనా అంటే సాధ్యమే ఖచ్చితంగా. సో ఆ పరిధిలో వీటిని అన్వయించుకోవాలి తప్ప ఒకదాన్ని ఒకటి కొట్టివేసే విధంగా అన్వయించుకోవడానికి మనకు అనుమతి లేదు. రెండు కూడా లేఖనాల్లో చెప్పబడ్డాయి కాబట్టి అనేది అర్థం చేసుకోవాలి. సో బ్యాలెన్స్డ్ గా వీటిని అన్వయించుకోవడం మనం జ్ఞానయుక్తంగా నేర్చుకోవాలి అనేది దేవుడు మనకి ఆయన తన వాక్యం రాయించినటువంటి విధానంలోనే నేర్పిస్తూ వస్తున్నాడు అనేది గమనించాలి. ఎస్ జోసెఫ్ గారు, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడినారు కదా? ఎస్ అన్న. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత రాము అనే ఐడి నుంచి జాయిన్ అయినవారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. అన్నా గుడ్ ఈవినింగ్, నా పేరు రాము. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ప్రశ్న అడగండి. అన్న ప్రశ్న ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో కర్ణపిశాచము కలిగినటువంటి ఆ స్త్రీ, తర్వాత సమూయేలు, సౌలు, ఈ ముగ్గురు ప్రస్తావన ఉంటది కదన్న. అవును. అయితే ఆ సందర్భంలో చనిపోయినటువంటి సమూయేలుని చేతబడి లేక కర్ణపిశాచం చేసేటటువంటి ఆ స్త్రీ చూస్తుంది. పైగా సమూయేలు మాట్లాడే మాటలు కూడా వింటుంది కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చేతబడి చేసేవారు కావచ్చు, అలాంటి విద్య చేసేవారు చనిపోయిన వ్యక్తులతో మాట్లాడగలరా? యా, సో యాక్చువల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కర్ణపిశాచము కలిగినటువంటి స్త్రీ ఉమెన్ విత్ ఫెమిలియర్ స్పిరిట్. అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి ఆత్మతోనే ఆమె మాట్లాడి పలానా వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మోసగిస్తూ వచ్చినటువంటి ఒక స్త్రీ అన్నమాట. అంటే చేతబడి చేసే వాళ్ళందరూ అంతే, దురాత్మ శక్తితోనే చేతబడి చేస్తారు అన్నటువంటి విషయం మనకు తెలుసు. కాకపోతే చచ్చిపోయిన వారి ఆత్మలతో అయితే కాదు. ఎందుకంటే వాళ్ళతో ఎవరికి యాక్సెస్ లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు మాటల్లో మనకు తెలుస్తా ఉంది. లాజరు ధనవంతుని కథ మనం చదివినప్పుడు వాళ్ళకి ఎవరితో సంబంధాలు ఉండవు. ఇంకా ఆ తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ గమ్యస్థానాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళేమి ఇక్కడ తిరిగే దయ్యాలు కాదు, లేకపోతే వాళ్ళతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి సంపర్కము కలగడం అనేది సాధ్యం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళలేరు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు చెప్పడము మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆమె తన దగ్గర ఉన్నటువంటి ఏదో దురాత్మ శక్తి ద్వారా అందరినీ మోసగిస్తూ వచ్చింది. అందుకే మనము ఆ సందర్భం అంతా కూడా చదివినప్పుడు ఆ సందర్భంలో బహుశా దేవుడు, అంటే దాని గురించి 2-3 థియరీస్ ఉన్నాయి మళ్ళీ, కానీ బహుశా దేవుడు ఆ సందర్భంలో సమూయేలుని రావడానికి అనుమతించాడు. చనిపోయినటువంటి ఆ స్థితి నుండి మరలా అంటే తన ఆత్మ వచ్చి మాట్లాడేటటువంటి ఒక పరిస్థితిని దేవుడు కల్పించాడు, అనుమతించాడు అన్న ఒక ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. దాన్ని ఒకవేళ తీసుకుంటే అదే మోస్ట్ ఎక్స్ట్రీమ్ ఇంటర్ప్రిటేషన్. ఒకవేళ మనం దాన్ని తీసుకున్నా అక్కడ సందర్భంలో మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, ఆమె చూడగానే భయపడింది, సమూయేలు రావడం చూడగానే భయపడింది.
నిజంగానే సమయంలో ఆత్మే వస్తుంది అని అని ఆమె ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే ఎప్పుడు ఆమె మోసగిస్తూ వచ్చినటువంటి అదే దురాత్మ శక్తితో ఇతన్ని కూడా బురిడి కొట్టేయచ్చు అని అనుకుంది. కానీ నిజంగా సమయంలో ఆత్మ రాగానే "అయ్ బాబు ఇదేంటి ఇలా జరిగిపోయింది, నా దగ్గర ఉన్న ఆత్మ కాకుండా ఇంకొక ఆత్మ మాట్లాడుతుంది అంటే నిజంగా సమయంలో వచ్చాడు" అని భయపడినట్టుగా మనకు అర్థమవుతుంది. భయపడింది అని మాత్రమే చెప్పబడింది. తర్వాత నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు సౌలు అని, అప్పుడు అర్థం అవుతుంది అనమాట, ఆమెకు విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి. ఓకే, సో ఆమె ఏమి నిజంగా చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలతో ఏమీ సంపర్కంలో లేదు. ఈ రోజు కూడా అలా చేసేవాళ్ళు అలాగే మోసగిస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దురాత్మ శక్తి ఉందో లేకపోతే ఉన్నట్టు నటిస్తారో లేకపోతే ఏం చేస్తారో కానీ చచ్చిపోయిన వాళ్ళతో మాత్రం మాట్లాడడం కానీ చచ్చిపోయిన ఆత్మల్ని పిలవడం కానీ సాధ్యం కాదు. దురాత్మ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి వలన మనకు తెలిసినటువంటి సమాచారం కంటే ఎక్కువ సమాచారం సేకరించేటటువంటి అవకాశం వాటికి ఉంటాయి కాబట్టి చాలా విషయాలు మనకు తెలియని విషయాలు కూడా నిజంగానే అవి చెప్తూ ఉండొచ్చు. కానీ అవి ఏమీ ప్రవచనాత్మకంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా మోసగించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు చేతబడి అన్నటువంటి దాని జోలికే వెళ్ళొద్దు. అదంతా కూడా మోసం, అదంతా కూడా మానవుల మనుగడకే చాలా ప్రమాదకరమైనటువంటి విషయమని దేవుడు తన వాక్యంలో మనకు నేర్పించాడు. కాబట్టి వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తం. ఎస్ రాము గారు, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడింది కదా? ఎస్ అన్న. మీరు రెండో ప్రశ్న కదా సార్? రెండవ ప్రశ్న అన్న. నిర్గమాకాండము 4వ అధ్యాయంలో మోషేతో దేవుడు అంతకు ముందే మాట్లాడుతూ ఉంటాడు కదా, 21వ వచనం నుండి. మాట్లాడిన తర్వాత 24వ వచనంలో అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా అనే మాటను చూస్తున్నాం కదన్న. అవును. అంటే పైననే దేవుడు అంటే ఆ విధంగా స్పందించి కింద చంపడానికి గల కారణాలు, అంటే అట్లా చంప చూడడానికి గల కారణాలు కారణం ఏంటి అంటే తర్వాత దానికి పరిష్కారము ఎప్పుడొచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. తన కుటుంబంతో ప్రయాణం చేసినటువంటి సందర్భంలో దేవుడు పిలిచినటువంటి ఈ పనికి అతను బయలుదేరుతున్నప్పుడు తన కుటుంబంలోనే అవిధేయత స్థితిలో ఉన్నటువంటి వారు లేదా ఆయనతో నిబంధనలో లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఇంకా ఉండడం అనేది దేవుడు సహించలేదు. అయితే దేవుడు నిజంగానే అతన్ని చంపడానికి ఉద్దేశించి ఉంటే చంపేసి ఉండేవాడు. కానీ అదొక హెచ్చరికగా మాత్రమే మోషేకి ఆయన చేశాడు. అంటే నువ్వు ఇది చేయకపోతే తప్పకుండా దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నటువంటి ఒక హెచ్చరికగా మాత్రమే అతనికి బహుశా దాదాపుగా మరణమయ్యేంత అనారోగ్యకరమైనటువంటి స్థితి ఏమైనా అనుమతించి ఉండొచ్చు ఒకవేళ. లేకపోతే అంటే ఏం చేశాడు అనేది మనకు తెలియదు, చంప చూశాడు అన్నటువంటి మాట మాత్రమే ఉంది. అంటే దాదాపుగా మరణకరమైనటువంటి ఏదో ఒక పరిస్థితికి అతను లోనయ్యేటటువంటి విధంగా దేవుడు అతనితో వ్యవహరించాడు అనేది అర్థమవుతుంది. సో అది ఎందుకు చేశాడు అని అంటే మనకు తెలుసు కదా, అక్కడ తన కుమారుడికి, చిన్న కుమారుడికి సున్నతి చేయించలేదు కాబట్టి, అంటే దేవుని నిబంధనకు చిహ్నమైనటువంటి ఆ విషయం దేవుడే స్వయంగా ఏర్పాటు చేశాడు కాబట్టి దాని విషయంలో ఆయన విధేయత చూపించలేదు కాబట్టి దేవుడు అతనికి హెచ్చరిక చేస్తున్నట్టుగా, అలాగే విధేయత చూపించగానే జిప్పోరా పని చేసినట్టుగా మనం చదువుతా ఉన్నాం. ఆమె దేవుని మాటకు విధేయత చూపించిన వెంటనే దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద నుండి తొలగిపోవడం అనేది కూడా చాలా స్పష్టంగా చూస్తా ఉంది. సో అదే సందర్భం, అంటే ముందే హెచ్చరిక చేసి ఉండొచ్చు లేదా అనేది మనకు తెలియదు. అంటే దేవుడు మాట్లాడే విధానాలు చాలా వైవిధ్యంతో ఉంటాయి కదా, అంటే ఒకే పద్ధతిలో ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ గా మనం కమ్యూనికేట్ చేస్తున్నట్టుగానే ఒకసారి చెప్పాల్సిన అవసరం లేదు. మోషేకి తెలిసినటువంటి విషయంలోనే అతను అవిధేయత చూపిస్తున్నాడు కాబట్టి దేవుడు బహుశా అతని విషయంలో కఠినంగా వ్యవహరించుండొచ్చు. ఈ సందర్భం తెలియని ఏదైనా విషయం అయితే చెప్పి నేర్పించవచ్చు, కానీ తెలిసిన విషయంలోనే ఇంకా అవిధేయత స్థితిలో ఉన్నాడు కాబట్టి బహుశా ఆ విధంగా వ్యవహరించుండొచ్చు అని అర్థం చేసుకోవాలి. అంతకు మించిన డీటెయిల్స్ ఏం మనకు చెప్పబడలేదు కాబట్టి అంతకు మించి మనం ఊహించడం కూడా సాధ్యం. ఎస్ రాము గారు, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడింది బ్రదర్? యా అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత రూపా అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. నా పేరు రూపా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. యా. కొంతమంది ఫాస్టర్స్ అబద్ధ ప్రవచనాలు చెప్పి లోకంలో నవ్వుకునే విధంగా చేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ కుమార్ రీసెంట్ గా గవర్నమెంట్ మారడం విషయంలో అలా మరి కొంతమంది ప్రవచించారు కదా. సో అలాంటి వారిని సంపూర్ణ అబద్ధికుడు అని నిర్ధారణ చేయవచ్చా, లేకపోతే దేవుని సేవకుడు కనుక ఆయనే చూసుకుంటాడులే అని వదిలేయొచ్చా అన్న? యా, ఈ విషయంలో దేవుడే మనకు చాలా స్పష్టంగా తన వాక్యంలో మనకు సరైనటువంటి నడిపింపు ఇచ్చినట్టుగా మనం గమనిస్తా ఉన్నాము. అంటే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తలకు సంబంధించి వారిని ఎలా గుర్తించాలి, వాళ్ళు నిజ ప్రవక్తల అబద్ధ ప్రవక్తలు అన్నటువంటి విషయాన్ని మనం ఎలా నిర్ధారించాలి అన్నటువంటి విషయాన్ని దేవుడే చాలా ఖచ్చితంగా మనకు నేర్పించినట్టుగా మనం చదువుతా ఉన్నాము. ఒకసారి ఆ వాక్య భాగం మనం తీసి చదివితే బాగుంటుంది. మా బ్రదర్ యశ్వంత్, కెన్ యూ హెల్ప్ us with that? yes brother, ఇంకొకసారి రిపీట్ చేస్తారా?
ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18 నుండి 20 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను ఒకసారి చదవండి. 18వ అధ్యాయము 18వ వచనం ద్వితీయోపదేశకాండం. ఆ, వారి ఆ, సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, ఉమ్, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పుడు. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేది. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను యా, చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును, ఇతర ఆ, దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయును చావవలెను. మరియు ఓకే, ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకున్న ఎడల, ఆ, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఆ, ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త ఉమ్, అహంకారం చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. ఓకే. సో ఆ ప్రవక్త అహంకారము ద్వారా అహంకారము చేత అది చెప్పాడు అని అన్నప్పుడు, అంటే గర్వము అన్న భావంలో కాదు మనం తీసుకోవాల్సిన దాన్ని. అహంకారము అంటే గర్వము అన్నటువంటి భావంలో కూడా అహంకారం అనేటటువంటి పదాన్ని వాడుతుంటాం. కానీ అహం అంటే స్వంతం, స్వయంగా అనే భావంలో మనం తీసుకోవాలి. ప్రిజంషియస్లీ ద ప్రాఫిట్ స్పీక్స్ ప్రిజంషియస్లీ అనేటువంటి మాట మనం చదువుతున్నాం ఇంగ్లీష్ లో. అంటే తను సొంతంగా తను మాట్లాడినటువంటి మాట అది. దేవుడు అతనికి సెలవిచ్చినప్పుడు అతను మాట్లాడినటువంటి మాట కాదు, తన సొంతంగా సెలవిచ్చినటువంటి మాట. ఆయన యెహోవా నామంలో యెహోవా చెప్పినటువంటి మాటగా దాన్ని సెలవిచ్చాడు, అది నెరవేరలేదు. కాబట్టి అతను అబద్ధ ప్రవక్త, అతనికి భయపడొద్దు అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. తర్వాత అతనికి మరణదండన కూడా విధించాలి అన్నటువంటి మాట చెప్పడం మనం చూస్తాను. ఏ అబద్ధ ప్రవక్తని కూడా దేవుడు ఎప్పుడు తన సేవకుడుగా అంగీకరించలేదు అన్నటువంటి మాటని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు అడిగారు కదా, ఖచ్చితంగా అబద్ధికునిగానే అతన్ని తీసేయాలా మనం, లేకపోతే దేవుని సేవకుడు కాబట్టి గౌరవించాలా అని అడిగారు. ఏ అబద్ధ ప్రవక్తని కూడా దేవుడు తన సేవకుడిగా గుర్తించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. మనం కూడా అలాంటి వ్యక్తుల్ని అంగీకరించకూడదు అన్నటువంటి నియమమే మనకు చాలా ఖచ్చితంగా వాక్యం అంతట్లో కూడా నేర్పిస్తా ఉన్నాడు. మొదటి నుంచి చివరి వరకు కూడా అబద్ధ ప్రవక్తల గురించినటువంటి బోధ ఏంటి అంటే వాళ్ళని తిరస్కరించాలి, వాళ్ళని వెంబడించే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ధిక్కారంలో ఉంటున్నట్టుగానే దేవుడు పరిగణించాడు. అంటే తన మాట కాకుండా వేరే మాటలు ప్రకటించేటటువంటి, తమ సొంత మాటల్ని ప్రకటించేటటువంటి ప్రవక్తలకి దేవుడు విరోధిగా ఉన్నాడు. వాళ్ళని దేవుని సేవకులుగా మనం గౌరవిస్తే మనం కూడా దేవునికి విరోధంగా ఉన్నట్టుగా పరిగణించబడుతుంది. కాబట్టి వారికి శుభమని కూడా చెప్పొద్దు, వారిని ఇంట్లోని కూడా రానివ్వద్దు అన్నటువంటి మాటలు కొత్త నిబంధనలో అన్వయింపుగా చెప్పబడినటువంటి మాటలు అనమాట. అబద్ధ బోధకులు అంటే పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలు ఎలా ఉన్నారో అలాగే మీ మధ్యలో అబద్ధ బోధకులు ఉంటారు అన్నటువంటి మాట కొత్త నిబంధనలో చెప్పబడింది. ఈ అబద్ధ బోధకుల్ని కనీసం మీ ఇంటికి కూడా రానివ్వకూడదు, శుభమని కూడా వాళ్ళని పలకరియకూడదు అనే మాటలు చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా వీళ్ళని సహించడం కానీ, వీళ్ళతో రాజీ పడడం కానీ, వీళ్ళు కూడా పర్వాలేదు వీళ్ళు దేవుని సేవే చేస్తున్నారు అని అనుకోవడానికి కానీ వీళ్ళది. వాళ్ళు ఏ యాక్టివిటీస్ అయినా చేస్తుంది, కానీ వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అయితే వాళ్ళు అబద్ధ ప్రవక్తలే, దేవుని సేవకులు ఎంత మాత్రము కాదు. దేవుని సేవకుడు అబద్ధ ప్రవక్త అన్నటువంటి మాటల్లో వైరుధ్యం అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఆ రెండు ఒకేసారి జరగడం అనేది ఒక వ్యక్తి జీవితంలో సాధ్యం కాదు. నువ్వు యెహోవాకు సేవకుడిగా అయినా ఉంటావు, లేకపోతే అబద్ధ ప్రవక్తగా అయినా ఉంటావు. ఈ రెండు ఒకసారి జరగడం అనేది సాధ్యం కాదు. యా, మీ మాటల్లో వారికి మరణ శిక్ష విధింపవలను అనే మాట బహుశా డ్యూట్రానమీ 13 ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో నుంచి చెప్పండి సంగతి గురించి చెప్పినట్టున్నారు. మన అవును. మరణ శిక్ష విధించడం అనేది మనం ఇప్పుడు చేయాలంటారా? అంటే బెల్లంపల్లి ప్రవీణ్ మనం కూడా చంపేయాలి? లేదు, బెల్లంపల్లి ప్రవీణ్ మనం ఏం చంపొద్దు, ఎందుకంటే చట్టం మన చేతుల్లో లేదు. అది ధర్మశాస్త్రం అమలు చేయబడేటటువంటి సమయంలో చెప్పబడినటువంటి పాత నిబంధన ధర్మశాస్త్రము అమల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల రాజ్యము దేవుని ధర్మశాస్త్ర ప్రకారము జరిగించబడుతున్నటువంటి సందర్భంలో చెప్పబడినటువంటి మాట. అక్కడ ఏవేవి క్యాపిటల్ ఒఫెన్సెస్ గా అంటే మరణదండనకు పాత్రమైనటువంటి నేరాలు ఏవేవి ఉంటారో దేవుడే నియమించాడు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగాన్ని ఇచ్చింది దేవుడే, వాళ్ళ రాజ్యాంగం దేవుని ధర్మశాస్త్రం. కాబట్టి వాళ్ళ కాంటెక్స్ట్ లో చెప్పబడినటువంటి మాట. మన దగ్గర మనము ఇప్పుడు ఏ చట్టానికైతే విధేయులుగా ఉన్నామో అందులో అబద్ధ ప్రవక్తలకి మరణదండన అనేది ఏమీ లేదు, కాబట్టి మనం అలా చేయడానికి అవకాశం లేదు. సో చట్ట ప్రకారంగా ఆ శిక్ష అమలు చేయలేం. కాబట్టి వాళ్ళని తిరస్కరించడం వరకు మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతాం. అందుకే కొత్త నిబంధనలో కూడా కొత్త నిబంధన సంఘాలన్నీ కూడా ఇశ్రాయేలు రాజ్యం కింద లేవు కదా, వేరే వేరే చట్ట వ్యవస్థల కింద ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాలకి లోబడండి అని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం అబద్ధ ప్రవక్తల్ని మీరు తిరస్కరించండి అన్నటువంటి మాటలు కూడా చెప్పబడింది. కాబట్టి చట్టాన్ని మన చేతిలో తీసుకోవాలని ఎప్పుడు బైబిల్ మనకు నేర్పించలేదు. మనమేమి భౌతికంగా ఎవరికి శిక్షలు విధించాము, కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళ బోధని కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని కానీ మన మీద లేకుండా మనం చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అని అందరికీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తాం. అంతవరకు మాత్రమే మనం చేయగలం. ఎస్. రూపా గారు మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడింది సిస్టర్. ఓకే అన్న. యా, మీ రెండో ప్రశ్న అడగండి సార్. యేసుక్రీస్తు లోకానికి సంపూర్ణమైన ప్రేమను చూపించాడు.
అందుకు మాదిరిగా సంఘాన్ని కూడా చూపించాడు. కానీ ఆ ప్రేమను విశ్వాసులుగా మనం చూపించలేకపోతున్నాం కదా. ఒకవేళ ఓకే చూపించినా ఎంతో కొంత ప్రేమలో మార్పు ఉంటుంది. కనుక అలా ఉండకుండా ఉండటానికి క్రీస్తు చూపించిన అదే ప్రేమను చూపించడానికి బైబిల్ నుండి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వండి అన్న. యా మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రేమించడం అనేది ఒక నియమంగా మనము నేర్చుకొని చేసేది కాదు. ప్రేమ అనేది ఇప్పటి నుంచి నేను పలానా వ్యక్తిని ప్రేమిస్తాను అని డిసైడ్ అయిపోయి ప్రేమించడం అనేది ఎక్కడ ఉండదు. ఏ సంబంధంలో కూడా అలా జరగదు. అది సహజంగానే ఒక సంబంధంలో ఒక బాంధవ్యంలో కలిగేటటువంటి ఒక అనుభవం అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. చాలా ఖచ్చితంగా ఏ సంబంధంలో అయినా మనం దాన్ని నిర్ధారించుకోవచ్చు. అలాగే క్రైస్తవుల మధ్యలో ఉండేటటువంటి క్రైస్తవ ప్రేమ అనేది ఎవరికి ఉంటుంది అని అంటే నిజంగా క్రైస్తవుడిగా అయినటువంటి వ్యక్తిలో మాత్రమే ఉంటుంది. అది మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మనము మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. అంటే మరణం నుండి జీవంలోనికి దాటినటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఐడెంటిటీ ఏంటి అని అంటే వాళ్ళు సహోదరులను ప్రేమిస్తారు. సహోదరులు అని అంటే అక్కడ క్రైస్తవులు అన్నటువంటి భావంలోనే చెప్పబడింది. సో ఒక వ్యక్తిలో ప్రేమ రాహిత్యం ఉంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు అంత స్థాయిలో ప్రేమించలేకపోతున్నాం అన్నది వాస్తవమే. అది ఈ జీవితంలో ఎప్పుడు ఎవరు చేయలేరు. ఆ స్థాయిని అందుకోవడం అనేది ఎవరికి సాధ్యం కాదు. కానీ ఆ స్థాయిని అందుకునే విధంగా మనం ప్రేమించబద్ధమైన అలా ఆ ప్రేమలో ఎదగాల్సినటువంటి అవసరం. కానీ అసలు ఆ ప్రేమ ఉండడం అనేది మన హృదయంలో ఉండడం అనేది మనం నిజంగా తిరిగి జన్మించామా లేదా, నిజంగా దేవుని బిడ్డలం అయ్యామా లేదా అన్నటువంటి విషయంతో ముడిపడి ఉన్నటువంటి విషయం అనమాట. ఒకవేళ నేను నిజంగా సహోదరుడిని ప్రేమించలేకపోతున్నాను అంటే బహుశా నా రక్షణ విషయంలోనే ఎక్కడో తేడా ఉంది. సో అక్కడ నన్ను నేను పరిశీలించుకొని దేవుని సన్నిధిలో ఆయన రక్షణ కొరకు ఆయన్ని బతిమాలాడాల్సినటువంటి పరిస్థితిలో ఇంకా ఉన్నాను అన్నటువంటి విషయాన్ని గ్రహించగలిగా. ఏ క్రైస్తవుడు కూడా నిజంగా దేవుని చేత రక్షింపబడినటువంటి నిజమైనటువంటి ఏ క్రైస్తవుడు కూడా తన సహోదరుని ప్రేమించకుండా ఉండలేడు. ప్రేమించడానికి వేరే కారణాలు ఏమక్కర్లేదు. నేను క్రీస్తుకు చెందినవాడిని, అలాగే నా సహోదరుడు లేదా నా సహోదరి కూడా క్రీస్తుకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి నేను అలాగే వాళ్ళని ప్రేమిస్తాను. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో ఉండేటటువంటి ప్రేమ, బాంధవ్యము, బాధ్యత ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వస్తాయన్న. సో అది నేర్చుకుంటే వచ్చేది కాదు. అది మన అంతరంగంలో జరిగేటటువంటి మార్పుకు ఫలంగా, ఆత్మ ఫలంగా మనలో కలిగేటటువంటి ఒక గొప్ప వరం వాస్తవానికి. దేవుడు ఇచ్చేటటువంటి ఒక గొప్ప కృపావరము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమ అనేది ఆత్మ ఫలంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సో అది లేదు అని అంటే ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే వీ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ అట్ ద బిగినింగ్. కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అక్కడ ఏమైనా సమస్య ఉందా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా అఫ్ కోర్స్ నిజమైనటువంటి ప్రేమ ఫలాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా. ఆ వ్యక్తి కీడు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళకి శ్రేయోభిలాషులుగా ఉంటాం, వాళ్ళ మేలే చేయాలనుకుంటాం, వాళ్ళకి అవసరమైతే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమ కూడా ఉంటది సంఘంలో అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రభు మన కొరకు ఎలాగైతే ప్రాణం పెట్టాడో అలాగే మనం కూడా సహోదరుల నిమిత్తమై ప్రాణం పెట్టే బదులమై ఉన్నాము అని ఉంటుంది. అక్కడే మొదటి యోహాను పత్రికలోనే 3వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట చదువుతాం. ఓకే, సో అంత ప్రేమ వైపుకి మనము ఒకరి పట్ల ఒకరు సమర్పణ కలిగి ఎదగగలుగుతున్నామా? ఒకవేళ ఎదగలేకపోతూ ఉంటే ఏంటి దానికి సంబంధించినటువంటి కారణాలు అన్నటువంటిది మనం చూడాలి. అంటే ఇప్పుడు కొన్ని వీటికి ఆటంకాలుగా మనకు కనబడతా ఉంటాయి. అవతల వ్యక్తిలో ఉండేటటువంటి బలహీనతలు కావచ్చు, వాళ్ళు మనకు వ్యతిరేకంగా చేసినటువంటి తప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళని అలా సంపూర్ణంగా ప్రేమించకుండా మనకు ఆటంకాలుగా చాలా సందర్భాల్లో కనబడతా ఉంటాయి. కానీ ప్రభు కూడా అలాంటి వాళ్ళనే కదా ప్రేమించాడు. మనం కూడా ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు పెట్టాడు, మనల్ని క్షమించాడు. ఎలాంటి వాళ్ళమైనా మనల్ని అంగీకరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. సో అలాంటి విషయాలన్నీ నిజంగా ప్రభు మాదిరి నుండి మనం నేర్చుకుని వాటిని అలవర్చుకోగలిగితే ఇవన్నిటిని కూడా అధిగమించి మనం ప్రేమించడానికి అంటే ప్రేమకి దేవుడు మన హృదయంలో ఉంచినటువంటి ప్రేమ వ్యక్తపడకుండా ఆటంకపరిచేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం అడ్డు తొలగించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మనం ఖచ్చితంగా అనుసరించాలి. ఆయన ఎలాగైతే నిస్వార్థంగా క్షమించాడో, మనలో ఎన్నో బలహీనతలు ఉన్నా అవన్నిటిని కూడా ఖాతరు చేయకుండా ఎలాగైతే ఆయన మనం ప్రేమించడానికి ఇష్టపడ్డాడో మనం కూడా మన సహోదరులను అలాగే ప్రేమించడానికి ఇష్టపడాలి. ఈ విషయాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంతే బాగా ప్రేమలో ఎదగడం అనేది వీలవుతుంది. ఎస్, రూపా గారు మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడింది సిస్టర్. ఎస్ అన్న. యా, థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. తర్వాత దీనా అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. గుడ్ ఈవినింగ్ అన్న, నా పేరు Good దీనా. అన్న నా క్వశ్చన్ Yes, yes. ఏంటంటే అన్న, హెచ్కేల్ చాప్టర్ 24లో ఇక్కడ దేవుడు హెచ్కేల్ తోని నీ భార్య చనిపోతుందని చెప్తున్నప్పుడు నీవు విలపించకూడదు, కన్నీళ్లు విడవకూడదు అని చెప్తాడు.
మరి అలాగే తన వైఫ్ చనిపోయిన నెక్స్ట్ డేనే మళ్ళీ ప్రజలతో వెళ్ళి మాట్లాడమని కూడా చెప్తారు. సో ఇక్కడ హెచ్కేల్ ని దేవుడు బాధ పెడుతున్నట్టుగా, మరి దేవుడు ఎంతో కఠినమైన వాడుగా ఉన్నాడు అని చాలా మంది అడుగుతా ఉంటారన్న, దీని గురించి చెప్పరా? షూర్. అంటే ఎహెచ్కేల్ చేత చాలా విషయాలు దేవుడు సహజంగా మనుషులు ప్రవర్తించేదానికి భిన్నంగా చేపిస్తూ ఉంటాడు. అందుకు కారణం కూడా దేవుడే చెప్తాడు. ఎహెచ్కేల్ ని దేవుడు ఇస్రాయేల్కు ఒక సూచనగా ఉంచాడు అన్నటువంటి మాట చెప్తా ఉంటాడు అనమాట. ఇస్రాయేల్ విషయంలో దేవుడు ఏవైతే సంగతులు చేయబోతున్నాడో, వాళ్ళు ఎలాంటి అనుభవాలు ఎదుర్కోబోతున్నారో వాటిని సూచనప్రాయంగా ప్రవచనాత్మకంగా వాళ్ళకి చెప్పడం కోసం దేవుడు ఎహెచ్కేల్ ని వినియోగించుకున్నాడు. అలా వాడబడ్డానికి ఎహెచ్కేల్ కూడా తను సమర్పించుకున్నటువంటి ఒక సంబంధంలో ఉన్నాడు. అంటే ఎహెచ్కేల్ ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేదు, దేవా నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు, నన్ను ఇలా నా భార్య విషయంలో చేసి అన్యాయం చేశావు అని ఎహెచ్కేల్ కూడా దేవుడిని ఎక్కడ ప్రశ్నించినట్టుగా మనము చూడము. దేవుని మాటకు కంప్లీట్ గా విధేయత చూపిస్తూ దేవుని ప్రవచనాత్మకమైనటువంటి ఆ శైలి ఏదైతే అలవర్చాడో ఆ సమయానికి కావాల్సిన విధంగా దాంతో సంపూర్ణంగా సహకరిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం మనం ఎహెచ్కేల్ కి. సో దేవుడు హెచ్కేఎల్ ని ఇబ్బంది పెట్టాడు కదా అని కొంతమంది హెచ్కేఎల్ మీద కనికరంతో లేకపోతే సహానుభూతితో అడుగుతున్నటువంటి ఆ ప్రశ్నకు అసలు తావే లేదు. ఎందుకంటే హెచ్కేఎల్ కే లేనటువంటి బాధ వీళ్ళకి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది ఈ విమర్శకులకు. ఏదో ఒక వంక దేవుని మీద ఒక విమర్శ వేయడం కోసం అని చెప్పి ప్రశ్నలు అడుగుతా ఉంటారు చాలా మంది. సో వాళ్ళని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అసలు ఫిర్యాదు చేయాలంటే ఎవరు చేసి ఉండాలి? హెచ్కేఎలే చేసి ఉండాలి. ఆయనకు లేని ప్రాబ్లము మిగతా వాళ్ళకి ఎందుకు వచ్చింది? అసలు ఆయనకు దేవునితో ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంది. దేవుడు చేత అతను ఏ విధంగా అయినా వాడబడ్డానికి సమర్పించుకున్నాడు. దేవుడు అతన్ని అలాగే వాడుకున్నాడు. దానివల్ల హెచ్కేఎల్ ప్రత్యేకంగా వచ్చినటువంటి నష్టం ఏం లేదు. ఆ సమయంలో అవసరమైనటువంటి కృప కూడా అలా చేయమని చెప్పినటువంటి దేవుడే అతనికి ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనకి ప్రాబ్లం లేదు, దేవుడికి ప్రాబ్లం లేదు, మధ్యలో ఒక థర్డ్ పార్టీకి ప్రాబ్లం ఉండాల్సిన లేదు. ఓకే దీని యా దీనా మీరు మీ రెండో ప్రశ్న. అన్న నా నెక్స్ట్ క్వశ్చన్ ది ఫస్ట్ దాంట్లోనే ఆన్సర్ వచ్చేసింది అన్న. సో నో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. తర్వాత మనోహరి అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు చెప్పి మీ పరిచయం చేసుకుని మీ ప్రశ్న అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. నా పేరు మనోహరి కామారెడ్డి. 2-3 ప్రశ్నలు ఉన్నాయన్న. ప్రశ్నలు అయినా సందేహాలు అయినా కావచ్చు. ఫస్ట్ది సైన్స్ ప్రకారం భూమి కొన్ని అంటే 100 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది అనేది ఉంది కదా. అంటే సృష్టిని దేవుడే చేశాడు కదా ప్రతిదంటే ఆదాము నుండి అన్ని క్లియర్ గా రాశారు కాబట్టి బైబిల్ పండితుల ప్రకారం భూమి ఆవిర్భవించింది ఈ సంవత్సరాలు అవుతుంది అనేది ఏమైనా ఉందా అన్న? ఓకే. అంటే ఇప్పుడు సైన్స్ వాడుతున్నటువంటి డేటింగ్ మెథడ్స్ మీద సైంటిస్ట్స్ కే చాలా మందికి, అంటే సైన్స్ ని చాలా క్లోజ్ గా అధ్యయనం చేస్తున్నటువంటి వారికే సంశయాలు ఉన్నాయి. దాన్ని సంశయాస్పదంగానే చూస్తా ఉన్నారు. ఆ డేటింగ్ మెథడ్స్ ఆథెంటిక్ కాదు అన్నటువంటి విషయాలు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో అది అలా ఉంచితే దేవుడు తన వాక్యంలో చాలా స్పష్టంగా ఆయన ఇచ్చినటువంటి సమాచారాలన్నింటినీ కూడా మనం క్రోడీకరించి అర్థం చేసుకున్నప్పుడు భూమికి ఉన్నటువంటి వయసు ఒక 6,000 సంవత్సరాలు 7,000 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం లేదు. సో యంగ్ ఎర్త్ ని మనము విశ్వసిస్తా ఉన్నాం. యాక్చువల్ గా ఓల్డ్ ఎర్త్, అదే లక్షల సంవత్సరాల పాత భూమి అన్నటువంటి ఆ థియరీని మనం అంగీకరించట్లేదు, ఎందుకంటే బైబిల్ దాంతో ఎక్కువ వచ్చట్లేదు. కానీ మరి సైన్స్ స్టడీ చేస్తున్నప్పుడు ఈ భూమి చాలా పాతదై ఉండే అవకాశం ఉంది అన్నటువంటి ఆ కన్క్లూజన్స్ కి ఎందుకు వస్తున్నారు అన్న దానికి ఆదికాండం వ్యాఖ్యానంలోనే ఒక చిన్న వివరణ మనం రాయడం జరిగింది. అది మీరు ఒకసారి చదవండి, ఇంకా క్లియర్ గా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటది. అక్కడ అంటే క్లుప్తంగా చెప్పాలంటే, ఇప్పుడు దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఎలా సృష్టించి ఉంటాడు? ఒక చిన్న పిల్లవాడిలాగా, అంటే ఇప్పుడే పుట్టినటువంటి ఒక బాలుడు స్థితిలో ఆయన్ని పుట్టించలేదు. రైట్? మనం మామూలుగా ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఒకవేళ డేటింగ్ పద్ధతులుండి ఇతని ఏజ్ దాదాపుగా ఎంత ఉండే అవకాశం ఉంది అని అంటే, ఆయన పుట్టిన రోజుల్లో ఆయనకి బహుశా 25-30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక ఫుల్లీ గ్రోన్ మ్యాన్ లాగా అతను బహుశా ఉండాలి ఆ సమయంలో. ఎందుకంటే అతను అన్ని అక్కడ చెప్పబడినటువంటి పనులన్నీ చేయడానికి సమర్థుడిగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి అతన్ని ఒక ఫుల్లీ గ్రోన్ అడల్ట్ గా దేవుడు అతన్ని సృష్టించాడు. సైంటిఫిక్ మెథడ్స్ ని బట్టి అతని ఏజ్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే అది తేడా వస్తుంది. ఎందుకంటే దేవుడు సాధారణ ప్రక్రియ ద్వారా ఎదిగేటటువంటి ఒక మానవుడిని ఒక మాట చేత సృష్టించడం వల్ల అద్భుతంగా అతన్ని నిర్మించడం జరిగింది అనేది మనం చూస్తా ఉన్నాం. అట్లాగే ఈ భూమి ప్రస్తుతం ఉన్నటువంటి ఫామ్ లో దాన్ని సపోర్ట్ చేసేటటువంటి ప్రక్రియలు, దాని ఫార్మేషన్స్ అవన్నీ కూడా
ఒక న్యాచురల్ పద్ధతిలో జరిగితే చాలా లక్షల సంవత్సరాల కాలం పట్టుండే అవకాశం ఉంది అవన్నీ కూడా జరగడానికి. సో సైంటిఫికల్ గా మనం స్టడీ చేస్తున్నప్పుడు అట్లాగే అనిపిస్తుంది. కానీ అంత సంవత్సరాలు అంటే ఒక పర్వతం ఏర్పడడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కానీ అవకాశం ఉంది. కానీ ఒక పర్వతాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక పర్వతం ఏర్పడడానికి వందల వేల సంవత్సరాలు పడుతుంది అని ఒకవేళ అనుకుంటే సైంటిఫిక్ గా, దేవుడు ఒక మాట చేత ఆ పర్వతాన్ని సృష్టిస్తాడు. ఆ తర్వాత సైంటిస్టులు వచ్చి దాని డేటింగ్ మెథడ్స్ అప్లై చేసి చూస్తే అది చాలా పాతదిగా కనబడచ్చు. వాళ్ళు ఇంత పెద్ద పర్వతం ఒక రోజులో ఎలా వస్తుంది అని అనుకునే అవకాశం ఉంది. అది సైంటిఫిక్ గా కూడా అనిపిస్తుంది మనకి. కానీ సైన్స్ ని అధిగమించేదే కదా దేవుడు చేసేటటువంటి అద్భుతం. సో సృష్టి అంటే ఈ భూమి అంతటిని కూడా దేవుడు ఒక మాట చేత సృష్టించాడు. అదే 6000 సంవత్సరాల ముందు జరిగిందని బైబిల్ చెప్తుంది. సైన్స్ ఒకవేళ దాన్ని చాలా ప్రాచీనమైనది, చాలా పురాతనమైనది అని అనుకోవడానికి, అంచనా వేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు అందుకు కారణమై ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మాట సత్యము అన్నటువంటి నిర్ధారణ మనకు చాలా విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా దేవుని వాక్యం ఇచ్చినటువంటి సమాచారమే నిజం అన్నటువంటి విషయాన్ని మనం అంగీకరించాల్సింది. ఎస్ మనోహరి గారు, మీరు మీ రెండో ప్రశ్న అడగచ్చండి. రెండో ప్రశ్న అయితే, దేవుడు చేసిన కార్యాలు ప్రతిది కూడా రాసి ఉన్నాయి కదన్న. అయితే ప్రతిదీ రాస్తే భూలోకం చాలదనేది ఉంది కదా. అవును. మరి అలాంటప్పుడు రాయబడిన సంగతులే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి ఉన్నాయి కదా, అది ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనము యోహాను సువార్త చివరిలో రాయబడినటువంటి విషయాలు అనుకుంటా కదా మీరు చెప్పింది. అవునండి. సో అందులో అక్షరాల అసలు పుస్తకాల్లో సరిపడనన్ని క్రియలు యేసుక్రీస్తు ప్రభు చేసేసాడు తన 3 సంవత్సరాల పరిచర్యలో, 3.5 సంవత్సరాల పరిచర్యలో అన్నటువంటి భావంలో కాదు చెప్పింది. చాలా ఎక్కువ రాయాల్సి ఉంటది అన్నటువంటి మాటకి సాధారణంగా మనం వాడేటటువంటి యూసేజ్ ఏదైతే ఉందో దాన్ని వాడారు. అలంకారప్రాయంగా హైపర్బోలిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు వాటిని. అంటే ఇది చాలా పెద్దది అని చెప్పడానికి కొండంత పెద్దది అని చెప్తాం మనం. అంటే నిజంగా కొండంత ఉందని కాదు. అట్లా ఒక అలంకారప్రాయంగా మనం ఎట్లా అయితే వాడతామో అట్లా చెప్పినటువంటి మాట. పుస్తకాలు సరిపోవు ఇవన్నీ కూడా రాయాలంటే అన్నటువంటి ఒక భావంలో సాధారణంగా చెప్పినటువంటి మాట. అక్షరాల పుస్తకాలు సరిపోవని కాదు. అయితే రిపిటేషన్ చాలదనే మాట, అదే దట్స్ హైపర్బోలిక్ ఎక్స్ప్రెషన్ కదా. ఇట్స్ హైపర్బోలిక్ ఎక్స్ప్రెషన్. సో అయితే రిపిటేషన్స్ ఎందుకున్నాయి అంటే ఎంఫసిస్ కోసం వేరు వేరు కోణాల్లో ఒకే విషయాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు రిపిటేషన్స్ ఉన్నాయి. ఓకే, సో రిపిటేషన్స్ వల్ల కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా విషయాలు ఉంటాయి. అంటే ప్రతి రిపీట్ అయినటువంటి సందర్భాన్ని మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆ రిపిటేషన్స్ కూడా ఉపయోగకరమైనవే. చెప్పబడని సంగతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా బహుశా రిపిటేషన్స్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు కొంతమందిని స్వస్థపరిచినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి, అలాంటివే ఇంకో 100 చేసి ఉండొచ్చు. ప్రతిదీ రాస్తే సేమ్ సిమిలర్ అవుతుంది కదా అదంతా కూడా. అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఒక 8-9 అద్భుతాలు, 8-9 రకాల అద్భుతాలు రాస్తుంటారు సువార్తల్లో. ఆ రకాలకు సంబంధించినటువంటి అద్భుతాలే ఇంకా 1000 చేసి ఉండొచ్చు. అవన్నీ కూడా రాయాల్సిన అవసరం లేదు అన్నటువంటి భావంలో బహుశా చెప్పబడినటువంటి మాట ఇది. సో రెపిటేషన్ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోటి ఎన్నిసార్లు ఎంతవరకు చేయబడాలి అని దేవుని ఉద్దేశం ప్రకారం దేవుడు రాయించాడు. కాబట్టి అంత ప్రయోజనకరంగానే ఉంటుందని అనుకోవచ్చు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సువార్తల గ్రంథాలే మనం తీసుకుంటే మత్తయి రాసినదే మార్కు రాసిన సందర్భాలు ఉన్నాయి, మార్కు రాసినవే లూకా రాసిన సందర్భాలు ఉన్నాయి. ఆ ముగ్గురు రాసిన కొన్ని సంఘటనలు యోహాను కూడా రాశాడు. కానీ వారు వేరు వేరు కోణాల్లో నుంచి దాన్ని విశ్లేషించినట్టుగా కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒకళ్ళు చెప్పని సమాచారాన్ని ఇంకొకళ్ళు అడిషనల్ గా చెప్పినట్టుగా అట్లా కూడా చూస్తా ఉన్నాం. సో అవి మియర్ రిపిటేషన్స్ కాదు, ఏ ఉపయోగం లేనట్టుగా రిపీట్ అయినటువంటి సందర్భాలు కావు. ఎస్ మనోహరి గారు, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడిందని అనుకుంటా ఉన్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. అలాగే అదే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి రాజు అనే సహోదరుడు, మీరు మీ పేరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. 2 ప్రశ్నలు చెప్పండి. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి అన్న. మొదటిది ఏంటంటే 110వ కీర్తన, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీకు నీ పాదపీఠములుగా చేయి వరకు నా కుడి పార్శ్వంలో కూర్చుని మనం ఉన్నది కదా. ప్రభు ఒక్కడే కదన్న. అయితే ఇక్కడ 2 వ్యక్తులుగా సంభాషిస్తారు కదన్నా, అది ఎట్లా అర్థం చేసుకోవాలన్నా నేను? సో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఇదే సందర్భాన్ని ఉటంకించి పరిసయ్యుల్ని ప్రశ్నించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. మార్కు సువార్త 12వ అధ్యాయంలో 35-36 ఆ వాక్య సందర్భాలు మనం చదివితే చాలా క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభు కూడా ఇవే మాటలు
అక్కడ ఉన్నటువంటి పరిశీలిని అడిగినట్టుగా చూస్తాను. వచ్చిన సంఖ్య నేను కరెక్ట్ గా చెప్పుండకపోవచ్చు, కానీ 12వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని చదువుతున్నాం మనం. అంటే క్రీస్తును దావీదు ప్రభు అని పిలిచాడు అన్నటువంటి వ్యాఖ్యానాన్ని ప్రభువే స్వయంగా ఆ మాటల మీద మనకిచ్చాడు. అంటే యెహోవా నా అడోనాయితో ఇట్లా నేను అన్నటువంటి మాట ఉంటది అక్కడ. అంటే యెహోవా క్రీస్తుకు సెలవిచ్చినటువంటి మాట, తండ్రి యేసుక్రీస్తుకు సెలవిచ్చినటువంటి మాటగా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన మాట అన్నప్పుడు నా ప్రభు అన్నది క్రీస్తును సంబోధించి కీర్తనకారుడు మాట్లాడాడు అన్నటువంటి అర్థాన్ని ప్రభు తీసుకున్నాడు. అందుకే క్రీస్తు దావీదుకు ఏమవుతాడు అని అంటే కుమారుడు అవుతాడు అని వాళ్ళు సమాధానం చెప్పారు. మరి దావీదుకు క్రీస్తు కుమారుడు అయితే మరి క్రీస్తును ఎందుకు ఆయన ప్రభు అని సంబోధించాడు అని మళ్ళీ వాళ్ళని తిరిగి ప్రశ్నించినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. సో క్రీస్తు దావీదుకు కూడా ప్రభు అయి ఉన్నాడు. ఇక్కడ రెండవ ప్రభువుగా గుర్తించబడినటువంటి వ్యక్తి క్రీస్తు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఎస్ బ్రదర్, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడింది అనుకుంటాను. ఓకే అన్న, ఓకే. మీరు రెండో ప్రశ్న అడగచ్చా? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో అన్న, ఇప్పుడు మనము బాప్తిస్మం ఒక్కటిసారి తీసుకోవాలి కదన్నా. ఓకే. అయితే చాలా మంది అంటే ఈ వచనాలు చూసి 2 times కూడా బాప్తిస్మం తీసుకుంటున్నారన్న. అంటే నాకు తెలిసిన ఒక సోదరుడు కూడా 2 times తీసుకున్నాడు. అదేంటంటే అది అని అడిగినప్పుడు నాకు ఈ వచనం చూపించాడు. ఏంటంటే అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 2వ వచనం అన్న, అంటే ఫస్ట్ నుంచి 3 వచనాల వరకు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అప్పుడు అన్నాడు కదన్నా. వారు లేదని చెప్పారు. అవును, మళ్ళీ వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చినట్టుగా చూస్తున్నాం, యేసు నామములో బాప్తిస్మం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, ఒకసారే బాప్తిస్మం తీసుకోవాలి అన్న నియమంగా ఎక్కడ చెప్పబడలేదు. కానీ అసలు బాప్తిస్మం అంటే ఏంటి అన్నది మాత్రం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి మారు మనసుతో బాప్తిస్మం తీసుకోవాలి అన్న నియమాన్ని మాత్రం ఖచ్చితంగా వాక్యంలో మనం నేర్చుకుంటామని. సో ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వసించి మారు మనసుతో తీసుకున్నటువంటి బాప్తిస్మం కాదు అని గుర్తెరిగితే ఖచ్చితంగా మళ్ళీ బాప్తిస్మం తీసుకోవచ్చు. ఈ వాక్య సందర్భం ఖచ్చితంగా దాన్ని నిర్ధారిస్తా ఉంది కదా, మనం దానితో విభేదించడానికి ఏమీ లేదు. కాకపోతే ఈరోజు కొంతమంది కొత్త సిద్ధాంతాలని చెప్తా ఉన్నారు కదా, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకొని ఉంటే అలా చెల్లదు ఆ బాప్తిస్మము, మళ్ళీ యేసు నామంలో బాప్తిస్మం తీసుకోవాలని చెప్పి ఒక కొత్త కల్ట్ బయలుదేరారు కదా. యేసునామము అనే ఒక అవాంతర శాఖ ఏదైతే ఉందో వాళ్ళ బోధ ప్రకారము యేసునామంలో వాళ్ళు మళ్ళీ బాప్తిస్మం ఇస్తారు, అది మాత్రమే నిజమైనటువంటి బాప్తిస్మం అని చెప్తా ఉంటారు. అలాంటి సిద్ధాంతాలని మనం అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. సో మళ్ళీ బాప్తిస్మాన్ని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ముందు తీసుకున్నటువంటి బాప్తిస్మము నేను పెళ్లి కారణంగానో, లేకపోతే అందరూ తీసుకుంటున్నారనేటువంటి కారణంగానో, లేకపోతే వాక్యం చెప్పినటువంటి విధానంలో కాకుండా తల్లిదండ్రులు చిన్నప్పుడు ఏదో ఇచ్చేశారు అన్నటువంటి ఆ కారణంతోనో, ఇప్పుడు నేను తెలుసుకున్నాను సత్యాన్ని, ఇప్పుడే నేను యేసుక్రీస్తు ప్రభుకి లోబర్చుకున్నాను నా జీవితాన్ని, కాబట్టి ఇప్పుడు నేను బాప్తిస్మం తీసుకుంటాను అని ఒక వ్యక్తి రెండోసారి తీసుకుంటే అందులో తప్పేం లేదు. కానీ వాక్య విరుద్ధమైనటువంటి కొత్త బోధలు దాంట్లోకి తీసుకొచ్చి ఇలా చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇస్తాము బాప్తిస్మం అని ఎవరైనా చెప్తే అలా మనం దానికి ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కారణాల చేత రెండోసారి బాప్తిస్మం అనేది ఎట్టి పరిస్థితుల్లో అనుమతించలేదు. కానీ ఒకసారి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మళ్ళీ అసలే తీసుకోకూడదు అన్నది కాదు వాక్యం నేర్పించే. బ్రదర్, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడిందా? అన్నా ఓకే అన్నా. అంటే బాప్తిస్మం ఒకటే అన్నటువంటి మాటలు కొంతమంది చూపిస్తా ఉంటారు. బాప్తిస్మం ఒకటే, కానీ నేను తీసుకున్నది ఆ ఒక్క బాప్తిస్మం అయి ఉండకపోవచ్చు కదా. అందుకే కదా ఇక్కడ మళ్ళీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ఒక్క బాప్తిస్మం ఏంటో సరిగ్గా అర్థం చేసుకుని అది తీసుకోవాలి. అంతకు ముందు తీసుకున్నవి బాప్తిస్మాలు కావు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత స్రవంతి అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. ఓకే అన్న, గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్. నా పేరు స్రవంతి, రుద్రూరు నుండి అన్న. హలో స్రవంతి, గుడ్ ఈవినింగ్. ఓకేనా, ఫస్ట్ యోహాను 5వ అధ్యాయం నేను 6వ వచనం చదువుతున్నానన్న. నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే,
అనగా యేసుక్రీస్తే అనేసి ఇక్కడ ఉందన్న. ఓకే, మళ్ళీ సెకండ్ యోహాను 7వ వచనం అన్న. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే అన్న, ఇప్పుడు నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చారన్నారు, మరి ఇక్కడ శరీరధారి అయి వచ్చారన్నాడు. సో కొందరు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, దేవుడు మనిషి రూపంలో వచ్చాడు కదా లోకానికి, మరి ఇక్కడ ఏంటి నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చాడు అనేసి ఉంటుంది. వాళ్ళకి నేను ఏ విధంగా ఈ వర్సెస్ ని, అంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ అంటే ఈ కాంట్రాడిక్ట్ ఉంది కదా అన్న, నేను వాళ్ళకి ఆన్సర్ ఎలా చేయాలి చెప్పండి. ఎస్, యాక్చువల్ అది కాంట్రడిక్షన్ ఏం కాదు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు అనేది ఆయన మానవ అవతారాన్ని గురించి మాట. ఆయన నీటి ద్వారాను రక్తం ద్వారాను వచ్చాడు అనేటువంటి మాట ఆయన చేసినటువంటి పరిచర్యకు సంబంధించినటువంటి విషయం. నీటి ద్వారా ఆయన వచ్చాడు అంటే నీటి సాక్ష్యము దేవుడు అతనికి ఇచ్చాడు అని మనకు తెలుసు కదా. ఆయన బాప్తిస్మం తీసుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి అద్భుతం మనకు తెలుసు. ఆయన మీదకి పరిశుద్ధాత్మ దిగి రావటము, అలాగే ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు సాక్ష్యం ఇవ్వడం ఆయన బాప్తిస్మంతో ముడిపడినటువంటి ఒక సంఘటనగా మనం చదువుతా ఉన్నాం. నీటి ద్వారా దేవుడు అతనికి సాక్ష్యం ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని చదువుతా ఉన్నాము. అలాగే రక్తము ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు మరణం అవునంతగా తను విధేయత చూపించడం ద్వారానే శరీరధారిగా ఆయన రావడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆ విధంగా ఆయన మరణం పొందినంత వరకు, శిలువ మరణం పొందినంత వరకు దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి దేవుని యథార్థమైనటువంటి సాక్షిగా నిర్ధారించబడింది. కాబట్టి నీటి ద్వారాను రక్తము ద్వారాను అతని పరిచర్య యథార్థమని రుజువు చేయబడింది. ఇలా నీటి ద్వారాను రక్తము ద్వారాను వచ్చినటువంటి ఆ క్రీస్తుని నేను ప్రకటిస్తున్నాను అన్నటువంటి భావంలో యోహాన్ మాట్లాడుతున్నాడు అనమాట. ఆ క్రీస్తు నీటి ద్వారాను రక్తము ద్వారాను రావడానికి ఆయన ఖచ్చితంగా శరీరధారిగా రావాలి కదా. రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? శరీరధారి కాకపోతే. కాబట్టి అది కాంట్రడిక్షన్ కాదు. ఆయన శరీరధారిగా వచ్చిన కారణాన్ని బట్టే రక్తము చిందించేంతగా కూడా దేవునికి నమ్మకం ఉండే అవకాశం వచ్చింది అని అర్థం చేసుకోవాలి. సో అది కాంట్రడిక్షన్ ఏం కాదు, కాంట్రడిక్టరీ గా చూపించే ప్రయత్నం చేస్తుంది. మీ రెండో ప్రశ్న అడగండి సార్. ఓకే అన్న. మత్తయి 24:13 అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఈ వర్సెస్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నా? కాంటెక్స్ట్ లోనే ఒక మీనింగ్ ఉంది ఖచ్చితంగా. శ్రమల దినాన్ని గురించి, మహాశ్రమల దినాన్ని గురించి అప్పటి వరకు ఎప్పుడు ఎవరు చూడని వినని మహాశ్రమలు కలుగుతాయి అన్నటువంటి మాటల గురించి మాట్లాడుతా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సూచనల్లో భాగంగా, అలాగే యెరూషలేంలో ఉన్నటువంటి ఆలయము నాశనం చేయబడేటటువంటి సందర్భంలో భాగంగా ఏమేం జరుగుతాయని శిష్యులు అడిగిన దానికి జవాబుగా చెప్తున్నటువంటి. సో చాలా గొప్ప శ్రమలు రాబోతున్నాయి, అనేకుల ప్రేమ చల్లారుతుంది అన్నటువంటి మాట కూడా అదే అధ్యాయం సందర్భంలో మనం చదువుతాం. అనేకులు యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించి వెళ్ళిపోవడం, అనేకుల ప్రేమ చల్లారటం, అతిక్రమము విస్తరించడం కారణంగా అనేకులు యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించి వెళ్ళిపోవడం, ఈ శ్రమలన్నీ మాకెందుకు అనుకుని చాలా మంది యేసుక్రీస్తు ప్రభుని విసర్జించి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ సమయం. ఇవన్నిటిని కూడా అధిగమించి అంతం వరకు ఎవరైతే నిలబడి ఉంటారో వాళ్ళే నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తులుగా నిర్ధారించబడతారు, రుజువు చేయబడతారు అన్నటువంటి మాటను ప్రభు చెప్తా ఉన్నాడు అనమాట. అయితే ఇది మహాశ్రమల కాలానికి మాత్రమే పరిమితమైనటువంటి నియమం అయితే కాదు. ఎందుకంటే క్రైస్తవులందరికీ శ్రమలు వస్తాయన్నటువంటి మాటలు వాక్యంలో చాలా సందర్భాల్లో మనం చదువుతున్నాం. క్రీస్తేసినందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ శ్రమ పొందుదురు అన్నటువంటి మాట మనం చదువుతాం. సో ఏదో ఒక పరిమాణంలో ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక సందర్భంలో తన జీవితంలో శ్రమలు ఎదుర్కొంటాడు. సువార్త కారణం శ్రమలు అంటే సాధారణంగా మనుషులకు వచ్చేటటువంటి శ్రమల గురించి మాట్లాడట్లేదు, అందరికీ వస్తాయి. క్రైస్తవులకి వస్తాయి, హిందువులకి వస్తాయి. అనారోగ్యం వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, ఇదిగో నేను ఈ సిలువను మోస్తున్నాను అని బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అందరికి వచ్చేదే. దాని గురించి కాదు, సువార్త నిమిత్తమై హింసలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు అందరి జీవితంలో ఏదో ఒక కారణాన్ని బట్టి వస్తాయి. వాటిని అధిగమించి ప్రభువుకి నమ్మకంగా ఉండేటటువంటి వాడు నిజంగా రక్షింపబడినటువంటి వాడుగా రుజువు చేయబడి, సో అంతం వరకు నిల్చుండే వాడు మాత్రమే రక్షింపబడతాడు. విత్తు అని ఉపమానంలో అదే చదువుతున్నాం కదా మనం. కొందరు వాక్యాన్ని సంతోషంతో విని వెంటనే అంగీకరిస్తారంట, కానీ వాక్యం నిమిత్తమై శ్రమలు కానీ శోధనలు కానీ వచ్చినప్పుడు వాళ్ళు తొలగిపోతారు. అంటే కొంతకాలం మట్టుకే నమ్మి శోధన కాలం అందు తొలగిపోయేటటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు. అలా తొలగిపోయినటువంటి వాళ్ళు యథార్థమైనటువంటి విశ్వాసులు కాదు, నిజంగా అంతం వరకు నిలిచి ఉండే వాళ్ళే నూరంతలుగా ఫలించేటటువంటి విశ్వాసులుగా ఉంటారు. రైట్. సో అదే భావంలో దాన్ని సిస్టర్ మీ రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేయబడినాయా? ఎస్ అన్న.
థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. తర్వాత సింధూర అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ అన్న, నా పేరు సింధూర, నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అన్న. గుడ్ ఈవినింగ్ సిస్టర్. నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్యులైన గరికపాటి గారు కూడా వాస్తులను మూఢనమ్మకాలను చూడడం లేదు, వాటిని నమ్మకూడదని అంటున్నారు. అయితే క్రైస్తవులు అనబడే వారు మాత్రం ఈ విషయాల్లో ముందుంటున్నారు. వారిని నిజంగా రక్షించబడిన వారుగా చూడొచ్చా మనం అనేది క్వశ్చన్ ఫస్ట్ వన్. అంటే ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే పురాతనమైన మార్గాలు అంటే ఏంటి, వాటిని ఎలా అడిగి తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలని ఒక ప్రశ్న అడిగాడు కదా తమ్ముడు. ఆ ప్రశ్న గుర్తొస్తా ఉన్నాను. క్రైస్తవులు పురాతనమైన మార్గాల్ని మర్చిపోయారు. ప్రవక్తలు అపోస్తలు మనకు నేర్పించినటువంటి మార్గం ఏదైతే ఉందో, వాక్యానుసారమైనటువంటి మార్గం, దాన్ని మర్చిపోయారు. మనకు మేలు దేవుడు మన జీవితంలో మన ఇళ్లలో ఉండడం కారణంగా కలుగుతుంది, వాస్తు సరిగా ఉండడం ద్వారా కాదు మనకు మేలు కలిగేది అటువంటి విషయాన్ని క్రైస్తవులు పూర్తిగా మర్చిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. యెహోవా మనకు దేవుడుగా కలిగి ఉండడమే గొప్ప భాగ్యం. యెహోవా నా కాపరి కాబట్టి నాకు లేమి కలగదు. నాకు కాపరిగా యెహోవా లేకపోతే, నా ఇల్లు కట్టినవాడు, నా కుటుంబాన్ని నిర్మించేటటువంటి వాడు యెహోవా కాకపోతే, నాకు వాస్తు సరిగ్గా ఉంటాయండి, ఏం సరిగ్గా ఉంటాయండి, ఏది కూడా నాకు ఆశీర్వాదం కాదు. కానీ యెహోవా నాకు కాపరిగా ఉంటే నేను నిజంగా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా ఆయన నాతో ఉన్నాడు అన్నటువంటి ఆదరణ మనకు సరిపోతుంది. కానీ క్రైస్తవులు వారికి నిజంగా ప్రయోజనం కలిగేటటువంటి విషయాల్ని, నిజంగా మేలు కలిగేటటువంటి విషయాల్ని విసర్జించి అన్నిలు నేర్పించినటువంటి మూఢ భక్తిని, మూఢ విశ్వాసాన్ని ఆచరించాలని వాళ్ళు తమను తాము ఒక అబద్ధపు విశ్వాసానికి సమర్పించుకున్నటువంటి పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాం. అన్నిలు కూడా ఇది మూఢత్వము, దీన్ని మనం ప్రోత్సహించకూడదు అని గుర్తించగలిగేటటువంటి స్థాయిలో ఉండగా మన వాళ్ళు మాత్రం ఇంకా అజ్ఞానులుగా ఉండడం, దేవుని మాటల పట్ల అవిశ్వాసం కనబరిచేటటువంటి స్థితిలో ఉండడం చాలా భయంకరమైనటువంటి విషయం. దీని వెనకాల ఉన్నటువంటి ఒక విగ్రహారాధన కోణాన్ని కూడా మన వాళ్ళు మర్చిపోయారు పూర్తిగా అనేది మళ్ళీ మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన ఒక విషయం. అష్టదిక్పాలకులు ఉంటారు, అందులో వాళ్ళకి ఎవరికి నచ్చినది వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఒకరికి బాత్రూమ్ ఇష్టం, ఒకరికి కిచెన్ ఇష్టం, ఒకరికి బెడ్రూమ్ ఇష్టం, కాబట్టి ఇల్లు నిర్మించేటప్పుడు అలాగే నిర్మించాలి అన్నది వాస్తు నియమం. వాటిని అంటే అష్టదిక్పాలకులు ఉన్నారు, వాళ్ళు పాలిస్తున్నారు అనేటువంటి విశ్వాసంలోనికి వెళ్ళిపోయారంటే, యెహోవా ఆకాశమందు తన సింహాసనాన్ని ఏర్పరచుకొని ఉన్నాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని తిరస్కరించి ఆ మాటలు అంగీకరించాల్సి ఉంటుంది ఎవరైనా. కాబట్టి పూర్తిగా అన్యులైనటువంటి స్థితిలో వాళ్ళు పని చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం చూడాలి. పూర్తిగా క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి ఒక ధోరణి. దాన్ని జస్టిఫై చేసుకోవడానికి వెలుతురు రావడం కోసం, గాలి రావడం కోసం అని చెప్తున్నారు. వెలుతురు రావడం కోసం, గాలి రావడం కోసం చేసుకునే వెసులుబాట్లు వాస్తు శాస్త్ర పరిధిలోకి వచ్చేటటువంటి విషయం కాదు. వాస్తు ఎంటైర్లీ డిఫరెంట్. దానికి ఒక పూర్తి శాస్త్రమే ప్రత్యేకంగా ఉంది. సిద్ధాంతిని తీసుకొచ్చి వాస్తు చూపించేటటువంటి దిగజారినటువంటి పరిస్థితిలో కూడా క్రైస్తవులు చాలా మంది పాస్టర్లే తీసుకెళ్లారండి నన్ను అని చెప్పుకునేటటువంటి సిద్ధాంతులు కూడా ఉన్నారు. అది వినడమే కటకట అనిపిస్తుంది మనకి. సో అట్లాంటి పరిస్థితుల్లో క్రైస్తవం దిగజారినటువంటి స్థితిలో ఉంది. ఎందుకు అంటే దేవుడు వాళ్ళ దేవుడుగా లేడు కాబట్టి వాళ్ళు క్రైస్తవాన్ని తిరస్కరించి క్రైస్తవం ముసుగులోనే ఉంటూ వేరొక విశ్వాసాన్ని ఆచరించేటటువంటి వారి దాన్ని కంప్లీట్ గా మనం ఖండించాలి. దాంతో ఎలాంటి సంబంధం వీలేదు. అటువంటి వాళ్ళు రక్షించబడిన వాళ్ళని మనం అనుకోవడానికి కూడా వీల్లేదు. అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అజ్ఞానంతో చేస్తూ ఉంటే వాళ్ళు క్షమించమని దేవుడిని అడగొచ్చు, దాన్ని విసర్జించి. తెలిసి ఇంకా ఇదంతా విన్న తర్వాత కూడా అలాగే చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు దేవుని సంబంధులు కాదు. దేవుని సంబంధులు దేవుని మాటలు వింటారు, దేవుని సంబంధులు కాని వాళ్ళు దేవుని మాటలు వింటారు. ఇందును బట్టే సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో మనం గుర్తిస్తాం అన్నటువంటి మాటలు వాక్యం సెలవిస్తాం. సో సత్యస్వరూపి అయిన ఆత్మ వారిలో ఉంటే దేవుని మాటలకు విధేయత చూపిస్తారు. బ్రహ్మపరిచే ఆత్మ ప్రభావంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదే సత్యం అనిపిస్తుంది. ధన్యవాదాలు. సిస్టర్ మీరు రెండో ప్రశ్న అడగండి సార్. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మనకు ఎవరైనా కీడు చేస్తే వారికి క్రీస్తు మాదిరిని మనం ఎలా చూపించాలి, అలాగే మనం వారిని రక్షణ వైపు ఎలా నడిపించాలి? ఎవరైనా మనకు కీడు చేస్తే అన్నప్పుడు ఏం కీడు అనేది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కీడు నా వరకు మాత్రమే పరిమితమయ్యేటటువంటి కీడు అయితే వాళ్ళని క్షమించవచ్చు. కానీ ఆ కీడుని నేను ఏ చర్య తీసుకోకుండా విడిచిపెట్టేశాను కాబట్టి మళ్ళీ అలాంటిదే చేయడానికి అతనికి ప్రోత్సాహంగా ఉంటది అన్నటువంటి ఒక పరిస్థితిలో ఖచ్చితంగా అతని పైన చట్టపరమైనటువంటి లేదా సంఘపరమైనటువంటి చర్యలు ఏవైతే తీసుకోవాలో అవి తీసుకోవాల్సినటువంటి నియమాలు కూడా బైబిల్ నేర్పిస్తా ఉంది. సో క్రీస్తులాగా సహించడము అనంటే అసలు ప్రతిఘటించకుండా ఉండడము, అసలు ఏమాత్రం వాళ్ళకి గుణపాఠం చెప్పకుండా ఉండడం అనే భావంలో మనం తీసుకోవడానికి వీల్లేదు.
యేసుక్రీస్తు ప్రభుకి వారి హృదయం తెలుసు, ఎంతవరకు ఏ పరిమితి వరకు వారిని సహించాలో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన పొరపాటు లేకుండా సరైనటువంటి పరిమాణంలో ఆ పని చేసి ఉండగలరు. కానీ మనం ఎగ్జాక్ట్ గా అలాగే చేయలేము. అలాగే చేయాలి ప్రతి సందర్భంలో అన్నది కూడా ఆయన నేర్పించినటువంటి నియమం కదా. అలా అయితే చట్టాన్ని గౌరవిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే సంఘపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, నీ సహోదరుడు తప్పు చేస్తే అతన్ని గద్దించుము, అతను మారు మనసు పొందితే అతన్ని క్షమించుము అన్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు నేర్పించుండేవాడు కాదు. సో ఖచ్చితంగా ఆ నియమాల్ని మనం మనసులో ఉంచుకోవాలి. అవతల వ్యక్తికి గుణపాఠం చెప్పడం కూడా వారిని క్షమించడం అంతే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళని క్షమించడం మన హృదయంలో ద్వేషం లేకుండా, వాళ్ళ పట్ల ప్రతీకార భావం లేకుండా మనల్ని కాపాడగలుగుతుంది. కానీ వాళ్ళని సరిచేయడం అనేది వాళ్ళని కూడా ఆ తప్పు నుండి కాపాడగలుగుతుంది. కాబట్టి ఆ రెండింటినీ మనం బ్యాలెన్స్ గా అర్థం చేసుకోవాలి. కేవలం క్షమించడం, ముసుగులో ప్రేమ చూపించడం అనేటటువంటి పేరుతో వాళ్ళకి చేయాల్సినటువంటి మేలును, అంటే వాళ్ళని సరిదిద్దేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం విసర్జించడం అనేది క్రైస్తవ ప్రేమ అనిపించుకోదు అనుకో. ఆ ప్రశ్నలో ఉన్న రెండో భాగం బేబు గారు, వారిని రక్షణలోకి ఎలా నడిపించవచ్చు? రక్షణలోనికి ఎవరినైనా సువార్త చెప్పడం ద్వారానే నడిపించగలుగుతాం, వేరొక విధానం ఏమి. కాకపోతే మనం కనబరిచేటటువంటి క్రీస్తు ప్రేమ, అలాగే మనం ఏ నియమాల కోసం అయితే నిలబడుతున్నామో అందులో ఉన్నటువంటి న్యాయం, అవి ఒక వ్యక్తి మనసుతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎప్పుడు కనబరిచేవారుగా మనం. సిస్టర్, మీ రెండు ప్రశ్నలు ఆన్సర్ చేయబడినాయి అనుకుంటా ఉన్నాము. ఆన్సర్ చేయబడింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. చివరిగా రాజా అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ దిబానా. గుడ్ ఈవినింగ్ రాజు. అయితే నా క్వశ్చన్ ఏమంటే, మొన్న మా ఫ్రెండ్స్ అందరూ మేము ఇట్లా కూర్చున్నాం అన్న మధ్యాహ్నం. అయితే ఇట్లా మాట్లాడంగా క్రిస్మస్ గురించి కన్వర్జేషన్ వచ్చింది అన్న. క్రిస్మస్ గురించి కన్వర్జేషన్ వచ్చింది. అయితే నేనేమన్నా అంటే, క్రిస్మస్ జరుపుకోవద్దు, మా చర్చ్ వాళ్ళు మేము ఇట్లా కొన్ని ఉంటాయి అట్లా జరుపుకోవద్దు అంటే, నువ్వు అన్ని చెప్తున్నావు కదా జరుపుకోవద్దని బైబుల్లో ఎక్కడున్నాయి, ఏ వచనాలు ఉన్నాయని అట్లా కొన్ని అడిగిందన్న. వాళ్ళకి ఎట్లా చెప్పాలి బైబిల్ కదా? అంటే వాళ్ళు క్రిస్టియన్సా? ఎస్ అన్న. ఓకే. అంటే వాళ్ళకి సువార్త గురించినటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులేనా? దేవుని ప్రేమించేటటువంటి వాళ్ళు, దేవునికి లోబడాలని అనిపిస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే లోకస్తులుగానే ఉంటారు, జస్ట్ చర్చ్కి వెళ్తారు అట్లా ఉంటారు? ఒక 4 మెంబర్స్ అయితే చర్చ్కి వెళ్తారన్న. ఓకే. ఇంకొక వాళ్ళ ప్రవర్తన అది చూస్తున్నప్పుడు వాళ్ళు నిజంగా దేవునికి నమ్మకంగా ఉండేవారిగా కనబడతారా నీకు, లేకపోతే నామకార్థంగానే ఉంటారు? 50% ఉంటారు. 50-50. సో వాళ్ళకి సువార్త గురించినటువంటి మంచి అవగాహనలోనికి ముందు వాళ్ళని నడిపించాలి. వాక్యానుసరమైనటువంటి ఇంకా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి చాలా ప్రాథమికమైనటువంటి విషయాలు ఉంటాయి. ఫస్ట్ వాళ్ళకి అవి నేర్పించిన తర్వాత ఇవి చెప్తే ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటది. ఎందుకంటే ఇవి అంతా అర్థం చేసుకునేటటువంటి పరిపక్వత వాళ్ళకు ఉండకపోవచ్చు. అందుకని ఆ విషయాలు అడిగాను. సరే, ఎనీవేస్, ప్రశ్న క్రిస్మస్ చేసుకోకూడదు అని ఎక్కడుంది అన్నది కాదు. ఎందుకంటే అసలు క్రిస్మస్ అనే ప్రస్తావనే ఎక్కడ బైబిల్లో లేదు. కాబట్టి క్రిస్మస్ చేసుకోకూడదు అన్నటువంటి మాట బైబిల్ నుండి చూపించడం అనేది సాధ్యం కాదు. అది ఎలాంటి ప్రశ్న అంటే, ఇప్పుడు సినిమాలు చూడకూడదు, సిగరెట్ తాగకూడదు అని బైబిల్లో ఎక్కడుందో చూపించమని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. అలాంటి ప్రశ్న అనమాట ఇది. అంటే నేను క్రిస్మస్ ని సిగరెట్ తో, సినిమాతో పోలుస్తున్నానని కాదు, నియమం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఆ సమయంలో అలవాట్లో లేనటువంటి విషయాలు బైబిల్ పేరుతో ప్రస్తావించి ఇది చేయకూడదు అని చెప్పేటటువంటి అవకాశం ఉందా అంటే, అలా చేయొచ్చు దేవుడు కావాలంటే. కానీ అలా చేయలేదు, అన్ని విషయాల్లోనూ అలా చేయలేదు. సినిమాల గురించి ఎందుకు రాయలేదు అంటే, సినిమాలకి ఓపెన్ గా అనుమతి ఇచ్చేసాడా దేవుడు మనకి? సినిమాలు ఎలా ఉన్నా మనం చూడొచ్చు అన్నటువంటి అనుమతి ఉన్నట్టు తీసుకోవాలా బైబిల్లో? అలా కాదు. బైబిల్ బోధలో ఉన్నటువంటి నియమాలకి తగినటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా మనం తీసుకోవాలి. ఏదైనా చేయాలా చేయొద్దా అనేది బైబిల్లో దేవుడు బయలుపరిచినటువంటి నియమాలకు అనుగుణంగా మనం తీసుకుంటాం. సో దేవుడిని ఆరాధించే విషయంలో దేవునికి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నటువంటి నియమాలు బైబిల్లో ఉన్నాయి. దేవుడు ఎలా ఆరాధించబడాలి అన్నటువంటి విషయాలు ఆయనే నేర్పిస్తాడు. మనం సొంతంగా తయారు చేసే విషయాలు కావాలి. ఆయన వాక్యానుసారంగా ఆయన్ని ఆరాధిస్తేనే అది ఆయనకు అంగీకారంగా ఉంటది అన్నటువంటి నియమాలు చాలా ఖచ్చితంగా వాక్యంలో మనం నేర్చుకుంటాం చాలా సందర్భాల్లో. సో ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి. ఆయన వాక్యమే సత్యం కాబట్టి సత్యానుగుణంగా మనం ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలి. నాకు తోచిన పద్ధతిలో నేను ఇష్టమైనటువంటి విధానాల్లో దేవునికి ఆరాధన విధానాలని కల్పించుకుంటాను. అవన్నీ కూడా దేవుడు అంగీకరించాలి అన్నటువంటి ఎక్స్పెక్టేషన్ తో నేను దేవుని సన్నిధికి వెళ్ళడానికి అనుమతి లేదు. దేవుడు ఎలా ఆరాధించబడాలి అన్నది ఆయనే తీర్మానించాలి.
ఆరాధించే వాళ్ళు కాదు దాన్ని తీర్మానించాల్సింది అన్నటువంటి నియమాన్ని బైబిల్లో ఖచ్చితంగా నేర్చుకుంటున్నాం. కాబట్టి అడగాల్సిన ప్రశ్న క్రిస్మస్ చేయకూడదు అని ఎక్కడుంది అనేది కాదు, క్రిస్మస్ చేసుకోమని ఎక్కడుంది అనేది అసలు అడగాల్సినటువంటి ప్రశ్న. ఓకే, అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా తనను జ్ఞాపకం చేసుకునేటటువంటి సందర్భం సంఘానికి నేర్పిస్తున్నాం. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆయన అన్నాడు, కానీ ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఆయన జనన దినాన్ని కానీ, ఆయన మరణించిన దినాన్ని కానీ, లేకపోతే ఆయన గొప్ప కార్యాలు ఇంకా చాలా చేశాడు కదా ఆయన జీవిత కాలంలో, వాటిల్లో దేన్నైనా కానీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునేటటువంటి ఒక యానివర్సరీని, అంటే సంవత్సరానికి ఒకసారి జరుపుకునేటటువంటి ఒక పండుగ అనేది అలా నియమించకుండా ఇది చేయడం ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి బల్లారాధన నేర్పించాడు. అది ప్రతి ప్రభు దినం మనం ఆచరించే విధంగా ఆయన అపోస్తుల ద్వారా నియమించినట్టుగా బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. సో దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయనే స్వయంగా నేర్పించినటువంటి పద్ధతి బల్లారాధన. ఆయన ఏదైతే నేర్పించాడో ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, దాన్ని విసర్జించి దాన్ని ఆచరించకుండా, లేదా దాన్ని ఆచరిస్తూ కూడా అడిషనల్ గా ఇంకొకటి నాకు నేనుగా సొంతంగా నియమించుకునేటటువంటి అనుమతి ఎవరికైనా ఉందా అంటే లేదు. ఫస్ట్ పాయింట్, అలాంటి అనుమతి ఎవరికి లేదు. సెకండ్ పాయింట్, ప్రభు ఏదైతే నియమించాడో అది సంపూర్ణమైనటువంటి ఏర్పాటు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన నియమించినటువంటి పద్ధతి చాలినది, అది సరిపోయింది, దాంతో ఇంకేమీ నేను కలపాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విశ్వాసం నాకుంటే మళ్ళీ దాంతో ఇంకోటి కలపాల్సినటువంటి ప్రయత్నం ఎవరు చేయాల్సిన అవసరం లేదు కదా. సో లేఖనాలు చాలినవి, అందులో చెప్పబడినటువంటి విషయాలు మనకు సరిపోతాయి అన్నటువంటి విశ్వాసం లేనటువంటి వాళ్ళే కొత్త పద్ధతుల్ని కనిపెడుతూ ఉంటారు. మనం అలాంటి కొత్త పద్ధతులను ఏమీ ఆచరించాల్సినటువంటి అవసరం లేదు. అది వాక్య నియమానికి వ్యతిరేకమైనది. అపోస్తలీయ ఆచారంలో ఉన్నటువంటి విషయాల్ని మనం పాటించాలని చాలా స్పష్టంగా రాయబడింది. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, మా నోటి మాట వలననైనను మా సాంప్రదాయం వలననైనను మీకు నేర్పించబడినటువంటి సంగతులను మీరు ఆచరించండి అన్నటువంటి మాటలు చెప్తున్నారు. అపోస్తలీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలు కాకుండా కొత్తగా సంఘంలోనికి ఏది ప్రవేశపెట్టేటటువంటి అనుమతి ఎవరికీ లేదు. కాబట్టి క్రిస్మస్ జరుపుకోమని, అంటే క్రిస్మస్ అనేటటువంటి ఒక దినాన్ని నియమించడానికి నీకు ఎవరు అనుమతి ఇచ్చారు? అలా అనుమతి ఇచ్చేటటువంటి వచనం బైబిల్లో ఎక్కడుంది అని మనం అడిగేది పోయి అలా చేసుకోకూడదని ఎక్కడుందని ఉల్టా అడుగుతారా? బిబు గారు, మీరు చెప్పిన ఆ రెండు విషయాలు, ఒకటి జ్ఞాపకం చేసుకోవడం గురించి, అలాగే ఆరాధన గురించిన విషయాలు, దాంతో ఇబ్బంది లేదు. కానీ చాలా ఎక్కువగా తరచుగా చెప్తూ ఉండేటువంటి విషయము సువార్త గురించి, సువార్త ప్రకటించడానికి అన్యులందరినీ ఆహ్వానించడానికి ఒక మంచి సందర్భం కదా. కాబట్టి ఈ అకేషన్ అట్లా యూజ్ చేసుకొని మేము సువార్త ప్రకటిస్తామని చాలా మంది చెప్తుంటారు. చాలా మంది అదే ఉద్దేశంతో చేసుకుంటూ ఉంటారు కూడా. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? నేనేమంటానంటే, సువార్త ప్రతిరోజు మనం ప్రకటించాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఆ నియమాన్ని మనం గుర్తిస్తే, అది ఒకవేళ మనం ఆచరించే వారిగా ఉంటే, ఈ క్రిస్మస్ నెలలో కూడా, అంటే క్రిస్మస్ నెల అని దేన్నైతే భావిస్తున్నారో, దేన్నైతే ఆచరిస్తున్నారో, అప్పుడు కూడా సువార్త చెప్పొచ్చు. ఎందుకంటే అది మనం ఎప్పుడు చేసే పనే కాబట్టి. దాన్ని మనం ప్రేమిస్తున్నాము, ఆ ఆజ్ఞకి మనం విధేయత చూపిస్తున్నాము, అలా చేయాలన్నటువంటి సమర్పణ మన జీవితంలో ఉంది. కాబట్టి ఇప్పుడేం మానుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా క్రిస్మస్ సీజన్ వచ్చింది, ఇప్పుడు సువార్త పేరుతో దీన్ని చేయకూడదు అన్నటువంటి అదేమీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ అవకాశం ఉన్నా సువార్త చెప్పొచ్చు వెళ్ళి, దానికి మనమేం వ్యతిరేకం కాదు. కానీ అసలు సువార్త అంటే సంవత్సరం అంతా పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా సువార్త చెప్పడం కోసం అని చెప్పి కూడికలు పెట్టుకుంటూ ఉంటారు ఈ సందర్భం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, సువార్తకు క్రిస్మస్ అవసరం ఉందని కాదు, క్రిస్మస్ అనే ఆచారాన్ని సమర్థించుకోవడానికి సువార్త ప్రకటన అనేటటువంటి సాకు వాళ్ళకి ఉపకరించింది కాబట్టి దాన్ని వాడుకుంటుంది. సో అది కూడా దేవుడు చూడడా? వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని దేవుడు చూడడా? నిజంగా క్రిస్మస్ ని సమర్థించుకోవడానికి సువార్త ఒక సాకుగా వాడుకుంటున్నారా, లేకపోతే నిజంగా సువార్త అనేటటువంటి సమర్పణ వాళ్ళ జీవితంలోనే వాళ్ళ జీవిత శైలిగా కనబడతా ఉందా లేదా అనేది దేవుడు చూడడు. కాబట్టి క్రిస్మస్ ని జస్టిఫై చేసుకోవడానికి సువార్తను కూడా ఒక సాకుగా వాడడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అంటే మిగిలిన 12-11 నెలల పాటు యథార్థంగా సువార్త పరిచర్య చేస్తూ, ఈ నెలలో కూడా ఆ పర్టికులర్ అకేషన్ యూజ్ చేసుకొని సెమీ క్రిస్మస్ అని అట్లా ప్రోగ్రామ్ పెట్టి చేయడము, యథార్థంగా నిజంగానే సువార్త ప్రకటించాలనే యథార్థమైన కోరికతోనే చేయడం, అప్పుడు అది ఓకే అంటారా? ఆ అకేషన్ అట్లా యూజ్ చేసుకోవచ్చు అంటారా? అంటే అట్లా కాదు. ఇప్పుడు సెమీ క్రిస్మస్ అనేది ఎట్లా అయిపోయిందంటే, అది యాక్చువల్ గా అంటే మామూలుగా మనం ఆచార సంబంధంగా సరే, ఎట్లా చూసినా సరే, అంటే హిస్టారికల్ గా ఎలా స్టడీ చేసినా సరే, ఈ క్రిస్మస్ పార్టీస్ అన్ని కూడా మేము సెలబ్రేషన్ చేస్తున్నాము కాబట్టి మీకు భోజనాలు పెట్టడానికో లేకపోతే మీతో కలిసి
ఆనందాన్ని పంచుకోవడానికి మేము ఇన్వైట్ చేస్తున్నామని, మా పండుగకి మీరు రండి అని చెప్పి ఇతరులను మనం ఇన్వైట్ చేస్తున్నాం బేసికల్. ఓకే, అలా పిలిచి వాళ్ళకి సువార్త చెప్తున్నాం మనం. ఇప్పుడు అదే పని ఒకవేళ ఇంకెవరైనా చేస్తే, ఇఫ్తార్ పండుగ అని చెప్పి పిలుస్తూ ఉంటారు మనల్ని, ముస్లిం సోదరులు పిలుస్తూ ఉంటారు. ఇఫ్తార్ పండుగకు మనం వెళ్ళిన తర్వాత ఇఫ్తార్ పండుగకు వచ్చారు కదా, ఇప్పుడు మేము ఇస్లాం గురించి మీకు చెప్తాం, మీరు ఇదే సత్యం, దీన్ని అంగీకరించండి అని చెప్తే దాన్ని ఎలా తీసుకుంటారు? అంటే మనం దేనికోసం పిలుస్తున్నామో అదే చేస్తే మంచిది. వాళ్ళకి భోజనం పెట్టడానికి పిలుస్తుంటే, పార్టీ కోసం పిలుస్తుంటే అదే చేసి పంపించడం మంచిది కాదు. దేవుని గురించిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా అదే చెప్పి పిలవడం మంచిది. మాకు పండుగ ఉంది అనే సాకు చెప్పి వాళ్ళని పిలవాల్సినటువంటి అవసరం లేదు. దేవుని గురించి కొన్ని విషయాల మీద పంచుకోవాలనుకుంటున్నాము, వాటి గురించి మనం కూలంకషంగా మాట్లాడుకోవచ్చు, ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. ఆ సత్యం ఏదో మనము మాట్లాడి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని అంటే సత్యం తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు వస్తారు. మీరు పార్టీ కోసం అని పిలిస్తే పార్టీ చేసుకుందామనే ఆలోచనలో ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళని పిలిచి మీరు అది చెప్పడం అనేది దానికి ఎక్కువగా నష్టమే కలగజేస్తుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు అనేది అర్థం చేసుకోవాలి. అంటే అట్లా చెప్తే రారు కదా బ్రదర్, ఇట్లా చెప్తే వస్తారు కదా. ఏదో ఒక విధంగా మొత్తానికి సువార్త అయితే చెప్పే అవకాశం వస్తుంది కదా, అల్టిమేట్ గా మంచి జరుగుతుంది కదా. అల్టిమేట్ గా మంచి జరుగుతుందని మనం అనుకుంటాం, కానీ దానివల్ల కీడు జరుగుతుంది అని చెప్తున్నాను నేను. అందుకే ఇఫ్తార్ పండుగ ఎగ్జాంపుల్ ఇచ్చాను. వాళ్ళు అలా పిలిచి మీకు చెప్తే ఎలాంటి ఇంప్రెషన్స్ కలుగుతాయి మీకు వాళ్ళ మీద? అంటే వీళ్ళు ఏదో ఒక సాకుతో వీళ్ళు మత మార్పిడులు చేస్తారు అన్నటువంటి ఒక అభియోగం ఉంది మనకి. అదే అభియోగాన్ని మనం బలపరిచిన వాళ్ళం అవుతాం వాస్తవానికి. అంటే అలా కూడా రక్షణ పొందిన వాళ్ళ సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం కదా. పలానా క్రిస్మస్ ప్రోగ్రామ్ కి నేను వెళ్ళి రక్షించబడ్డాను, పలానా వాళ్ళు క్రిస్మస్ కోసం నన్ను పిలిస్తే నేను వెళ్తే అక్కడ విని నేను రక్షించబడ్డానని చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి కదా. ఎస్, అంటే ఇప్పుడు నేను సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నేను గాస్పుల్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, దానివల్ల నేను రక్షింపబడ్డానని చెప్పిన ఒక సహోదరుడి సాక్ష్యం కూడా నేను విన్నాను. అయితే సాయిబాబా గుడికి వెళ్ళిపోదాం అందరం. సో అంటే వాట్ వర్క్స్ అనేది కాదు, డస్ ద స్క్రిప్చర్ ఇన్స్టిట్యూట్ దట్ యాజ్ ఎ ప్రాక్టీస్ అప్రూవ్డ్ బై గాడ్ అనేది మనం చూసుకోవాలి ఫస్ట్. ఓకే, సో మనం సువార్త చేద్దాం, అన్ని నెలల్లోనూ చేద్దాం, అవకాశం ఉన్నప్పుడు చేద్దాం, అవకాశం లేనప్పుడు చేద్దాం, కానీ వాటికి సాకులు అవసరం లేదు అని అంటున్నాను నేను. సువార్త చేయడం స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను దేవుని గురించే మాట్లాడుతున్నాను. అవును, నువ్వు మత మార్పిడి చేస్తున్నావు అంటే నేనేం కాదని లేదే, నువ్వు మారటమే నాకు కావాలి అని స్ట్రైట్ గా మనం చెప్పగలగాలి. ఎందుకంటే నువ్వు దేన్నైతే మతం అని చెప్పి వెంబడిస్తున్నావు అది నీకు హాని కలుగజేస్తుంది. నేను సత్యం తెలుసుకున్నాను కాబట్టి సత్యం చెప్పాలనుకుంటున్నానని చెప్పి పిలవాలి. అలా పిలిచిన వాళ్ళైతేనే వస్తారు. ఇప్పుడు ఇది 300 సంవత్సరాలు దాదాపుగా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఈ క్రిస్మస్ పండుగ అనేది స్థిరపరచబడింది, సంఘంలోకి ప్రవేశించబడింది. అది అంటే క్రమక్రమంగా ఒక సార్వత్రిక పండుగగా మారడానికి కొంచెం టైం పట్టింది. 300 years పట్టింది అంటే 325 AD ఆ టైం వరకు క్రిస్మస్ పండుగ అనేది స్థిరపడిపోయింది. మరి అప్పటి వరకు సువార్త ఎలా చేశారు? చాలా బలంగా విస్తరించింది కదా. శ్రమల గుండా వెళ్తున్నటువంటి సంఘం అది. దాదాపుగా ఆ సంఘాన్ని ఉనికిలో లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నటువంటి ఒక కాలంలో వాళ్ళు చాలా బలంగా సువార్త చేయగలిగారు. వాళ్ళకి క్రిస్మస్ ఏమీ అవసరం పడలేదు సువార్త చేయడానికి, ఏ సాకు అవసరం పడలేదు. వాళ్ళు ధైర్యంగా నిలబడి యేసుక్రీస్తు ప్రభుకి సంబంధించినటువంటి సువార్త సందేశాన్ని ఇచ్చారు, అది పనిచేసింది. అదే సంఘాలు విస్తరించడానికి కారణమైంది. ఈ రోజు మనకు ఆ సువార్త సందేశం మీద విశ్వాసం లేదు కాబట్టి దానికి అడిషనల్ గా ఇంకా ఏదో అట్రాక్షన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. సువార్త సందేశము దేవుని చేత ఏర్పరచబడిన వారిని ఆకర్షించడానికి, వాళ్ళని రక్షించడానికి సమర్థవంతమైనది అని మనం విశ్వసిస్తే దానికి అడిషనల్ గా అట్రాక్షన్స్ ఏమీ పులమాల్సినటువంటి అవసరం లేదు, క్రిస్మస్ ద్వారా కానీ ఇంకా ఏ సాకు ద్వారా కానీ. సో ఒకవేళ మీరు ఆదిమ సంఘంలో జరిగినటువంటి విషయాలు ప్రస్తావించారు కాబట్టి బహుశా మనం ఇన్వైట్ చేయడం అనే దగ్గర వచ్చిన ఇబ్బంది కాబట్టి ఇది. సో ఎవరో మన దగ్గరికి రావడం కంటే వాళ్ళు ఎలాగైతే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించే ప్రయత్నం చేశారు, అలా మనం వెళ్ళడము, మనం రీచ్ అవుట్ అవ్వడము, వ్యక్తిగతంగా సువార్త ప్రకటించడం మీద ఎక్కువ దృష్టి సారిస్తే బాగుంటుందని అంటారు. అవును, మనం పంపబడ్డాం, మనం వెళ్ళాలి అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఎప్పుడైనా పర్సనల్ ఇవాంజలిజం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. వ్యక్తిగతంగా మనం సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. అండ్ అంటే ఇది ఎస్పెషలీ అన్యాచారాల్లో నుండి వచ్చినటువంటి ఒక విధానం అనేటటువంటిది కూడా మనకి ఉంది కాబట్టి దాని గురించి మళ్ళీ డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. కానీ ఎలా చూసినా అన్యాచారాల్లో నుండే దీని ఆరిజిన్ వచ్చింది అనేటటువంటి విషయాన్ని పూర్తిగా కొట్టివేసేటటువంటి విధంగా ఆధారాలు ఏమీ లేవు. కాబట్టి ఒక అన్యాచారాన్ని మన సంఘంలోకి తీసుకొచ్చి దాన్ని క్రైస్తవీకరణ చేసి సువార్త చేయాల్సినంత దయనీయమైనటువంటి పరిస్థితిలో అయితే సువార్త లేదు అని నేను విశ్వసిస్తున్నాను. దానికి ఆదిలో ఏ శక్తి ఉండిందో రక్షించడానికి అదే శక్తి ఈ రోజు కూడా సువార్తలో ఉంది. అది సమర్థవంతంగా రక్షించగలుగుతుంది. అది నేను నమ్మకంగా చెప్తే దాని ద్వారా సువార్త విస్తరిస్తుంది. దానికి క్రిస్మస్ అనే సాకు అవసరం లేదు అనేది
వాక్యపు వెలుగులో ఖచ్చితంగా నేను చెప్పగలిగేటట్టు. ఎస్, దీనికి సంబంధించి క్రిస్మస్ సాకులు క్రైస్తవ సమాధానాలు అనే ఒక ఆర్టికల్ హితబోధ వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. వీక్షకులు ఎవరైనా ఈ విషయమై ఇంకా ఎక్కువగా పరిశీలించాలని అనుకుంటే ఆ ఆర్టికల్ చదవగలరు. ఈ ప్రశ్న అడిగినటువంటి బ్రదర్ రాజు, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడిందని అనుకుంటా ఉన్నాను. ఇస్తాను. మీరు మీ రెండో ప్రశ్న అడగండి సార్. థ్యాంక్ యూ విభన్న. నా రెండో ప్రశ్న ఏంటంటే, నోహవు కాలంలో 40 రోజులు కుంభకృతం కురిపిస్తాడు కదా దేవుడు. అవును. అయితే 40 days మొత్తం వాటర్ స్ప్రెడ్ అయితే కాబట్టి ఆల్ ఓవర్ ద మొత్తం వాటర్ తోటి నిండిపోతా అన్న మొత్తం వరల్డ్ మొత్తం. అవును. వరల్డ్ మొత్తం. అవును. అయితే వరల్డ్ మొత్తం వాటర్ తో నిండిపోతే చెట్లు కూడా మొత్తం నిండిపోతాయి కదా. అవును. అయితే చెట్ల నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది కదా, ఆక్సిజన్ లేనిది వాళ్ళు సర్వైవ్ ఎట్లా అయింది అసలు అంటే చెట్లు ఒకవేళ నీళ్ళలో మునిగిపోతే అవి ఆక్సిజన్ ఇవ్వడానికి వీలు పడదు కనుక ఎలా ఆక్సిజన్ వచ్చింది అని అడుగుతున్నారు. అంటే మనము అంటే 2 విధాలుగా దానికి జవాబు చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, చెట్లు ఆక్సిజన్ తయారు చేయవు. ఇస్ దట్ రైట్? సైన్స్ స్టూడెంట్స్ చెప్పాలి నాకు. చెట్లు ఆక్సిజన్ తయారు చేయవు. ఆల్రెడీ పర్యావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని అవి అంటే అవి గాలి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. ఎలా అంటే మనము ఆక్సిజన్ తీసుకొని ఎలాగైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తామో అలాగే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ తయారు చేస్తున్నామా? లేదు. ఉన్నదాన్నే మనం పీల్చుకొని వదులుతున్నాం. యాక్చువల్లీ అవి కూడా అదే ఉన్నదాన్నే పీల్చుకొని వదులుతున్నాయి. కాబట్టి అవేమీ తయారు చేయట్లేదు అనేది ఫస్ట్ మనం అర్థం చేస్తాం. రెండోది, ఒకవేళ అట్లా తయారు చేస్తున్నాయని ఊరికనే అలా అనుకున్నా సరే, సరదాగా అలా అనుకున్నా సరే, వాటి సాయం లేకుండా ఆక్సిజన్ ప్రొవైడ్ చేయడానికి దేవుడు సమర్థుడు. ఆయన కాపాడాలనుకున్నటువంటి జీవులు, నీటి నుంచే వాళ్ళని కాపాడాడు, ఆక్సిజన్ కొరత నుండి వాళ్ళని కాపాడలేడా అన్నటువంటిది మనం అడగాల్సి ఉంటుంది. ఆ ప్రశ్నకు తావలేదు. ఇంకొకటి చిన్న షూర్. అయితే పడవలోకి అన్ని జంతువులు అన్ని ఎక్కుతాయి కదా. అవును. అయితే అప్పుడు నోవా కాలంలో ఇప్పుడు పాపం చేసింది కాబట్టి దేవుడు అంతా వర్షం కురిపిస్తాడు కదన్నా. అప్పుడు వాళ్ళు ఎక్కాక కూడా అప్పుడు పాపం ఉందన్న అక్కడ. మనుషులు పాపం చేశారు కాబట్టి నీతిమంతుడిగా ఉన్నటువంటి నోవాహుని అతని కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఓడలో వాళ్ళు పాపం జరిగించినట్టుగా కానీ, ఓడలో ఎలాంటి పాపపు చర్య జరిగినట్టుగా కానీ మనకి ఎలాంటి దాఖలాలు లేవు. అలా ఉండే అవకాశం లేదు. వాళ్ళు దేవుని భయంలో ఉన్నారు. దేవుడు పాపం పట్ల ఎలా ప్రతిఘటిస్తాడు, ఎలాంటి ఉగ్రతని కురిపిస్తాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చూస్తా ఉన్నారు. అంటే ఒకవేళ బహుశా పాపము ఆ పాపులందరినీ దేవుడు అక్కడితో నాశనం చేసేసి ఉండి ఓన్లీ నీతిమంతులు మాత్రమే ఓడ దాటుంటే నోవాలో కూడా పాపపు నైజం ఉంది, నోవా పిల్లల్లో కూడా పాపపు నైజం ఉంది. తర్వాత అది తర్వాత చాలా స్పష్టంగా వ్యక్తపరచబడింది. కానీ ఆ సందర్భంలో అక్కడ పాపం ఉందా అంటే అక్కడ పాపం లేదు. అంటే అక్కడ వాళ్ళేం పాపం చేయలేదు, చేశారని చెప్పడానికి ఆధారాలు లేవు. చేస్తుండే అవకాశం లేదు. చేస్తుండే సాహసమే చేస్తుండే వాళ్ళు కాదు ఆ సమయం. బాబా, ఈ పాపము చేసిన వాళ్ళ నుండి దేవుడు మనల్ని తప్పించాడు కాబట్టి మనం దేవుని ఎడల భయభక్తులు కలగాలన్నటువంటి మనసే వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా ఆ సమయం. అన్న అయితే అవ్వ పండు తినక ముందు పాపం ఉండదు కన్నా. ఉండదు. అయితే పండు తినక ముందు జంతువులన్నీ అసలు క్రూరంగా కాకుండా మంచిగా ఉండేది అన్న. అవును. అయితే ఎప్పుడైతే పండు తిని పాపం ఎంటర్ అయిందో అవి క్రూరంగా అయి ఒకదాన్ని చంపుకొని సర్వైవ్ అవుతుంది. ఓకే. తర్వాత నోవా కాలంలో అప్పుడు పాపం ఉంది కదన్న. ఉంది. మరి అప్పుడు జంతువులు చంపుకోకుండా ఆ లయన్స్, డీర్స్ కానీ, హెన్ కానీ, క్యాట్ కానీ వాళ్ళన్నీ అసలు అవి ఎట్లా ఎక్కి కూడా వాళ్ళందరినీ చంపకుండా అవి ఎలా ఉన్నాయని వాటన్నిటిని నోవా దగ్గరికి నడిపించినటువంటి దేవుడే ఒకదానికొకటి హాని చేసుకోకుండా కూడా వాటిని కాపాడాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే జంతువుల స్వభావాన్ని దేవుడు మార్చగలడు, అన్ని జంతువుల పైన నియంత్రణ కలిగినటువంటి వాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అంటే వాస్తవానికి అలా ఓడలో వచ్చి అవి విధేయత చూపించి, అవన్నీ కూడా వన్య మృగాలు కదా, స్వేచ్ఛగా అడవిలో తిరిగేటటువంటి జంతువులు, అవన్నీ తమను తాము లోబరుచుకొని ఒక ఓడలో అన్ని రోజులు సహకరిస్తూ ఉండడం అనేది ఒక గొప్ప అద్భుతం వాస్తవానికి. అది సహజాతీతంగా జరిగినటువంటి విషయం. మనం ఒక జంతువు యొక్క సహజ స్వభావాన్ని బట్టి ఆలోచిస్తున్నాం అది అలా ఎందుకు ప్రవర్తించలేదు అని. కానీ వాటి సహజ ప్రవృత్తిని అధిగమిస్తూ దేవుడు చేసినటువంటి ఒక అద్భుతాన్ని గురించి అక్కడ చదువుతా ఉన్నాం. సో దేవుడు నేరుగా జోక్యం చేసుకొని నియంత్రించినటువంటి ఒక పరిస్థితిని గురించి ఆ సందర్భం మనకు తెలియజేస్తా ఉంది. అలా దేవుడు ఎప్పుడైనా చేయగలడు.
సహజ నియమాలకు అతీతంగా దేవుడు కార్యం చేయగలడు. దాన్ని అద్భుతమని కూడా పిలుస్తా ఉన్నాము. సో దేవుడు అలాగే వాటిని క్రూర నియమించాడని నా మృగాలు అభిప్రాయం. సాధువుగా ప్రవర్తించే అవకాశం, అదే ప్రవర్తించగలిగితేనే కలిసి ఉండగలవు. అలాంటి మార్పు వచ్చుండే అవకాశం ఉందని మీరు చెప్తున్నప్పుడు, ఆహారం కూడా దేవుడు ముందే సిద్ధపరిచి స్టోర్ చేసి పెట్టమని చెప్పినట్టుగా చదువుతాం కదా. మరి ఆ క్రూర మృగాలకి వాటి ఆహారమే సిద్ధపరిచి ఉండొచ్చా, లేదంటే వెజిటేరియన్ కింద వాటి డైట్ ని ఏమైనా అవి మార్చుకొని ఉండొచ్చా? అది చెప్పలేము మనం, ఎలా అయినా అయి ఉండొచ్చు. కానీ అది చెప్పబడలేదు కాబట్టి మీకు కావాల్సిన విధంగా మీరు దాన్ని ఊహించుకోవచ్చు, నాకు కావాల్సిన విధంగా నేను ఊహించుకోవచ్చు. ఎస్ బ్రదర్, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడిందా బ్రదర్? రాజు అనే ఐడి నుంచి. యా, ఇంతటితోటి మనం ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటూ ఉన్నాము. దయచేసి వీక్షకులంతా గమనించండి, ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్. నేను ప్రారంభంలో చెప్పిన విధంగా ఇది కేవలం బోధనలో ఉన్నటువంటి సత్య సువార్త సంఘములోని విశ్వాసుల కొరకు మాత్రమే చేయబడినటువంటి కార్యక్రమము. అందుకని లైవ్ చాట్ లో నుంచి కానీ జూమ్ లో నుంచి కానీ ఎటువంటి క్వశ్చన్స్ తీసుకోలేదు. ఇటువంటి కార్యక్రమమే మీరు ఇంకా ఏదైనా క్రిస్టియన్ సర్కిల్ కి కానీ, లేదంటే ఏదైనా స్థానిక సంఘంలోని విశ్వాసులకు కానీ ఇటువంటి ప్రోగ్రామ్ ఏదైనా మాకు కూడా కావాలని మీరు ఒకవేళ అనుకుంటున్నట్టయితే మమ్మల్ని సంప్రదిస్తే ఒక దినము, ఒక రోజు కేటాయించుకొని దాన్ని రికార్డ్ చేసి తర్వాత వారాల్లో ఏదైనా ఒక మంగళవారం దాన్ని ప్రసారం చేయడం జరుగుతుంది. సో అటువంటి ఆలోచన ఏదో ఎవరికైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలని మనం చేస్తున్నాను. అలాగే ప్రతి మంగళవారం నేను చెప్పే విధంగా హితబోధ కేవలం ఈ క్రిస్టియన్ రెస్పాన్స్ అనే లైవ్ కార్యక్రమాన్ని, ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక రీసోర్సెస్ ని తెలుగులోకి తెలుగు క్రైస్తవ సమాజానికి అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది, పరిచర్య కష్టపడుతుంది. సో ఆ రీసోర్సెస్ అన్ని మీకు ఉచితంగానే 3 మాధ్యమాల ద్వారా మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా, గూగుల్లోకి వెళ్ళి హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒక్కసారైనా హితబోధ వెబ్సైట్ ని సందర్శించాలని, అందులో మీ కొరకు వ్యాఖ్యానాలు, పుస్తకాలు, ఆడియో పుస్తకాలు, ఆడియో ప్రసంగాలు, వీడియో ప్రసంగాలు, వ్యాసాలు, ఇలా రకరకాల కేటగిరీస్ లో అనేక రిసోర్సెస్ మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి ఒక్కసారైనా మీరు హితబోధ వెబ్సైట్ ని వీక్షించాలని, విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అందులో ఉన్న వెబ్సైట్ లో ఉన్న దాదాపుగా చాలా రిసోర్సెస్ యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. సో గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళి హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ లో హితబోధ అని టైప్ చేస్తే సర్చ్ బాక్స్ లో హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు అప్డేట్స్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో దయచేసి ప్రతి ఒక్కరు వీక్షకులంతా హితబోధ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం, ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమం మరలా వచ్చే మంగళవారం నుంచి లైవ్ కార్యక్రమంగానే కొనసాగుతుంది. సో లైవ్ చాట్ లో కానీ జూమ్ లో కానీ మీరు ప్రశ్న అడగచ్చు. ఈ వారం స్పెషల్ ఎపిసోడ్ కనుక ఇలా జరిగింది, కానీ వచ్చే మంగళవారం నుంచి మళ్ళీ యథావిధిగా లైవ్ గానే ఈ కార్యక్రమం లైవ్ లోనే ప్రసారం చేయబడుతుంది. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు.